सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रीमात्रे नमः। మనము కపుల్ ఆఫ్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటున్న నామాలు మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్, మహారథి, మహాభోగ, మహేశ్వర్య వరకు చూసాం. సో ఇప్పుడు మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, సో ఆ రెండు నామాలు చూద్దాం. మహావీర్య 4 అక్షరాల నామము శ్రీ మహావీర్యాయై నమః. ఇక్కడ వీర్యం అంటే మల్టిపుల్ మీనింగ్స్ చెప్పారు, అవేంటో చూద్దాం. వీర్యం శుక్రే ప్రభావే చ తేజః సామర్థ్యోరపి, వీటన్నిటిని వీర్యం అంటే మీనింగ్ అంటే ఈ 4 చెప్పారనమాట. సో శుక్రము అనేది మనం వింటాం, వీర్యము శుక్రము మేక్ సెన్స్ రైట్, లైక్ స్పర్మ్ అని మన కాంటెక్స్ట్ లో విన్నాము తెలుగులో. ఓకే, సో అది స్పర్మ్ అనే కాదు, ఆ రిప్రొడక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో అది స్పర్మ్ గా మగవాళ్లలో కానీ మనలో ఆ రిప్రొడక్టివ్ ఇది కానీ అది కూడా దాన్ని కూడా బేసిక్ గా సృష్టి కంటిన్యూ అవ్వటానికి, సృష్టి జరగటానికి కావలసిన ఆ రిప్రొడక్టివ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని వీర్యం అని అనొచ్చు. ఓకే, సో అలాగా మరి మనలోనే, మన అల్ప మానవుల్లోనే మనకి ఒక సృష్టిని చేయగలిగే ఒక దీన్ని అమ్మవారు ఇచ్చింది, మనకి ఆ క్యాపబిలిటీని ఇచ్చింది. సో ఆ వీర్యం మనలో కొద్దిగా ఉంది. అమ్మ మహావీర్య, జగన్మాత, అందుకే మొత్తం ఈ విశ్వాన్ని సృష్టించగలుగుతోంది అని అంటే అమ్మ వీర్యం ఏ పాటిది అనేది అర్థమవుతుంది. సో అదొక మీనింగ్. తర్వాత వీర్యం శుక్రే ప్రభావేచ అన్నాం కదా. వీర్యం అంటే ప్రభావం అనే మీనింగ్ ఉందట. ప్రభావం అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్, ఒక మహిమ కలిగి ఉండటం, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటం. ఓకే, ఏదో ఒక వ్యక్తి ఒక పాలిటిక్స్ లో ఒక పొజిషన్ లో ఉన్నారు అని అంటే, లేకపోతే ఒక కంపెనీలో కానీ వాళ్ళకి ఒక అథారిటీ ఉంటుంది, ఒక స్పాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. మనకి కూడా మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మీద మన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. చెప్పగలం, 10 విషయాలు చెప్పగలం. ఇప్పుడు చెప్తుంటే వెళ్ళిపోతుంటారు, చెప్పింది ఎంత విన్నారో ఎంత వదిలేశారో తెలియదు, ఎంత ఫాలో అవుతారో అంతకన్నా తెలియదు. పెద్ద అవుతున్న కొద్దీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి తగ్గిపోతుంది. బట్ అమ్మవారి విషయంలో అలా కాదు. మనకి అంటే మనకు కూడా కొంచెం పాటు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. సో వీర్యం ఎలా అయితే ఇందాక కొద్దిగా ఉందని చెప్పుకున్నామో, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకు ఉంది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్ళాం, మన టీంలో ఒక 4 మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు రైట్. మన పిల్లల్ని, లేకపోతే ఫ్యామిలీలో కొంతమందిని, లేకపోతే సొసైటీలో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలచ్చు. ఓకే, కాకపోతే మన ఇన్ఫ్లుయెన్స్ లిమిటెడ్, వెరీ లిమిటెడ్ టు దట్ ఆ పర్టికులర్ చిన్న గ్రూప్ ఏదైతే ఉందో. అది కూడా పిల్లల విషయంలో చెప్పుకున్నట్లుగా ఒక టైంకి ఉండొచ్చు, ఇంకో టైంకి ఉండకపోవచ్చు. లేదా ఒక పదవి ద్వారా ఒక అథారిటీ వచ్చి దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటే కూడా అది ఉండొచ్చు, పోవచ్చు. ఇంకా సో కాల్డ్ మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్సో తెలుసు మీకు, దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నేను అదే అనుకుంటాను, పెద్ద పెద్ద ఇప్పుడు స్వామీజీలు లేకపోతే ఈ ప్రవచనకర్తలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ స్పాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత వైడర్. అందుకే దే అట్రాక్ట్ సో మెనీ పీపుల్. అంటే ఆ విద్య దానికి తగ్గ ఇది వాళ్ళ దగ్గర ఉంది కనుక ఇన్ఫ్లుయెన్స్ అంత రేంజ్ లో ఉందన్నమాట. మనకు అంత లేదు కనుక మన ఇన్ఫ్లుయెన్స్ అంత రేంజ్ లో ఉండదు. కానీ చిన్నపాటి ఇన్ఫ్లుయెన్స్ మనకు కూడా ఏదో ఒకటి అనుభవం ఉండే ఉంటుంది. కానీ అగైన్ అది చిన్నదే. ఆ వీర్యం అంటే ఇన్ఫ్లుయెన్స్ గా చూసుకున్నా ఆ వీర్యం మనలో కొద్దిగా ఉంది. కానీ అమ్మవారు ఎలా అంటే, ఇప్పుడు గాలి వీచాలన్నా, గ్రహాలు వాటి ఆర్బిట్స్ లో అవి తిరగాలన్నా, సూర్యుడు చంద్రుడు ఉదయించాలన్నా అస్తమించాలన్నా, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సెట్ ఇన్ ఎ సర్టెన్ ప్లేస్. అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, షీఈస్ కంట్రోలింగ్. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ కంట్రోల్, ఆ మహిమ అమ్మలో ఉందన్నమాట. ఏ లెవెల్లో అంటే ఈ లెవెల్లో ఉంది. అందుకని ఆ దరిదాపుల్లోకి మనం కాదు, అసలు దేవతల్లో కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళి ఆ లెవెల్లో కంట్రోల్ చేయగలిగే వాళ్ళు మరొకరు లేరనమాట. అందుకని అంతటి వీర్యం కలదు కనుక మహావీర్య. అది అనదర్ ఎగ్జాంపుల్. వీర్యం శుక్రే ప్రభావేచ తేజ. మూడోది తేజ.
మన మొహం అప్పుడప్పుడు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. వెన్ వీఆర్ వెరీ హ్యాపీ, ఒక మంచి గుడ్ న్యూస్ విన్నాం, లేకపోతే ఒక మంచి అనుభవం అయింది అని అంటే ఆ ఎక్సైట్మెంట్ తోటి మొహం వెలిగిపోతుంది ఏంటి అని ఇంకొకరికి తెలిసిపోయేంతలాగా ఉంటుంది మనలో. ఆ తేజస్ అనేది మనలో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మొమెంటరీ అంటే మరి మొమెంట్స్ అని కాదు, బట్ యూ ఆల్ నో ఇట్ రైట్. ఏదైనా ఒక మనకి చాలా ఇష్టమైనది జరిగితే వెంటనే ఆ క్షణంలో మొహం ఇంత వెలిగిపోతుంది. ఎంతసేపు హోల్డ్ చేస్తాం అదే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ని మనం? ఇట్ కీప్స్ గోయింగ్ డౌన్, రైట్? దెన్ యూర్ హ్యాపీ, దెన్ యూర్ హ్యాపీ, దెన్ యూర్ హ్యాపీ. 2 రోజులకి తలుచుకొని హ్యాపీ, 3-4 రోజుల తర్వాత ఒక మెమరీ అయిపోయి ఒక హ్యాపీ మెమరీగా ఉండిపోతుంది తప్పితే అప్పుడు ఉన్న ఆ తేజము ప్రకాశము మనకి అది తలుచుకున్న ప్రతిసారి కూడా రీక్రియేట్ కాదు. సో మనకి అది లిమిటెడ్. ఓకే, వెరస్ అమ్మవారు కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతూ ఉంటుంది. దివ్య తేజస్ స్వరూపం, అమ్మవారే తేజస్సు స్వరూపం అయింది. ఇంకా అమ్మ తేజస్సుకి ఇంకేం చెప్పాలి? అందుకని అలా చూసినా కూడా మహావీర్య. ఎందుకంటే అమ్మవారు తమేవ భాంతి అనుభాతి సర్వం. అమ్మ ఆ స్వయం ప్రకాశక శక్తితోటి మిగతా అన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తోంది. సో వీ కెన్ ఇమాజిన్ అది అల్టిమేట్ అన్నమాట. అక్కడ తేజస్సులో కూడా అల్టిమేట్. దాని వల్లనే సూర్యచంద్రులు కూడా ఆ తేజస్సుని పొందగలుగుతున్నాయి అని. 4th వచ్చి సామర్థ్యం. ఓకే, సామర్థ్యం అంటే ఏంటి? క్యాపబిలిటీస్. సో మనం అది మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం, సర్వశక్తి స్వరూపిణి అమ్మవారు. అలా అయినప్పుడు అమ్మ క్యాపబిలిటీకి ఒక లిమిట్ అనేది ఉందా? మనకి ఉంటుంది. ఏదో ఒక సామర్థ్యం, ఏదో ఒక క్యాపబిలిటీ మనకి ఉంది, బట్ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. అమ్మవారికి మనం వెరీ రీసెంట్లీ చెప్పుకున్నాం ఘటన సామర్థ్యం అని చెప్పుకున్నాం అమ్మవారిది. అంటే ఇప్పుడు పంచకృత్యాలు చేస్తోంది అమ్మవారు అని అంటే వేరొకరు చేయలేరు. దర్ ఇస్ నోబడీ ఎల్స్ దట్ వుడ్ డూ ఇట్. సో ఇంకా దాన్ని బీట్ చేయగలిగేది ఏంటి? అందుకని కూడా మహావీర్య అన్నమాట. సో వీర్యానికి 4 మీనింగ్స్ చూసాము: శుక్రము, ప్రభావము, తేజము, సామర్థ్యము. వాటన్నిటిలో కూడా అమ్మవారు ఎలా మహావీర్య అయింది అనేది తెలుసుకున్నాం. ఓకే, ఇంకొకటి చెప్తున్నారంటే అవిద్యా లక్షణం వీర్యం అస్యాహం మహావీర్య అని ఒక డెఫినేషన్. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు అవిద్య అని అన్నారనుకో, చాలాసార్లు చెప్పాను వేదాంతిక్ టర్మ్స్ లో అవిద్య అన్నారు అని అంటే ఏంటి అని అంటే సింపుల్, పరమాత్మ కన్నా మనం భిన్నం అని అనుకోవటం. ఓకే, అందుకే ద్వైతాన్ని మించింది అద్వైతం అని చెప్తారు. ద్వైతంలో ఏంటి? ఇట్ ఈస్ వెరీ హార్డ్. అద్వైత స్థితిని పొందటము, అనుభవానికి తెచ్చుకోవటం చాలా కష్టం. అందుకే మనకి ద్వైతం వరకే చాలా అగైన్ మతం అని అంటే రిలీజియన్ అని కాదు, మతం అంటే ఒక సిద్ధాంతం మనం నమ్మేది. ఓకే, సో అలాగా వచ్చినవే మధ్వము, వైష్ణవము, లేకపోతే శైవము. అలా మతం అంటే అభిప్రాయము. అంటే అభిప్రాయం అంటే ఎవరు పడితే, ఇప్పుడు నేను వెళ్ళి ఐ కాంట్ క్రియేట్ వన్, బట్ అలా ప్రచలనంలో ఉన్నవి అన్నమాట. అయితే ఈ పరమాత్మ కన్నా మనం భిన్నం అని అనుకున్నంత కాలం అద్వైత పరంగా అజ్ఞానంలో మనం ఉన్నట్లే. అల్టిమేట్ గా వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇస్ వీఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ అని. ఓకే, ఇంకొకటి ఏంటి? ఒకటి పరమాత్మ కన్నా మనం భిన్నం అని అనుకుంటాము, అది తర్వాత ఇంకో అవిద్య లేకపోతే అజ్ఞానానికి ఇంకొకటి ఏంటి అంటే మనం కానిది మనం అని అనుకుంటాం. అది వచ్చిన పెద్ద ప్రాబ్లం. సో ఫస్ట్ది పరమాత్మ కన్నా మనం భిన్నం అనేది అర్థం అవ్వటానికి ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి. రెండో దానికి సాధన ఎక్కువ కావాలి. రెండోది జరిగితే ఆటోమేటిక్ గా ఫస్ట్ దానికి వెళ్తాం. ఈ రెండోది ఏంటి అని అంటే మనం కానిది మనం అనుకుంటున్నాం, రైట్? దాన్నే ఈ దేహ తాదాత్మ్యత అంటాం. అంటే ఈ దేహం నేను అంటే ఈ బాడీ, నేను అంటే శిరీష నా పేరు, అలా నేను అంటే ఇలా నా తల్లిదండ్రులు, నేను ఉంది అని అంటే ఆ నేను ఉన్నంతకాలం నా అనేది వెంటనే వచ్చేస్తుంది. అవునా? నా తల్లిదండ్రులు, నా సిబ్లింగ్స్, నా స్పౌస్, నా పిల్లలు అనే ఒక ప్రపంచం ఫామ్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఈ నేను అనే దాంతో మనం ఈ బాడీ తోటి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం కనుక వెరీ వెరీ హార్డ్, సౌండ్స్ లైక్ నెవర్ అచీవబుల్ అని. కానీ మనం ఎంతో మందిని చూసాము, అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మ ఎప్పటికైనా మనకి ఆ రూట్ లో మనల్ని తీసుకొని వెళ్తుంది. ఓకే, బట్ ఫర్ నౌ వీ హ్యావ్ టు బిలీవ్. శాస్త్రవచనాలు, గురువచనాలు వాటిని మనం తెలుసుకుని థియరటికల్ గా అండర్స్టాండ్ చేసుకొని సాధన చేస్తూ ఉంటే ప్రాక్టికల్ గా ఎప్పటికో అవుతుంది. ఓకే, సో కొట్టి పడేయద్దు.
కాకపోతే ఈ నా నేను అహంకార మమకారాలు ఏవైతే ఉన్నాయో వాటినే అవిద్యా లక్షణం అని అంటారనమాట. ఇది సో దానివల్ల అది కూడా ఎందుకు జరుగుతోంది అని అంటే మళ్ళీ అమ్మవారి మాయాశక్తి వల్లే, రైట్? అమ్మే బలాదాకృష్య మోహాయ అని చెప్పుకున్నాం మనం. సో మనము ఆ మాయాశక్తి నుండి బయటపడి ఈ అవిద్యని దూరం చేసుకోవాలి, అమ్మకి మనం ఇండిఫరెంట్ గా అభేదంగా చూడాలి అని అంటే కూడా మళ్ళీ ఈ మహావీర్య అయిన అమ్మవారి వల్లనే, అనుగ్రహం వల్లనే ఈ అవిద్య అనేది దూరమయ్యి అస్యాహం మహావీర్య, నేను ఆ మహావీర్యానే, మనమే అనే అభేదం అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అభిన్నం అని దానికి ఫస్ట్ ఏం చేయాలి, మనము అభిన్నం అనే అనుభవం వచ్చే వరకు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. దానికే మనకి శాస్త్రాలు, గురువాక్యాలు ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే ఫస్ట్ ట్యూన్ చేసుకోండి మైండ్ని. కీప్ టెల్లింగ్ దట్ ఎఫర్మేషన్స్, ట్యూనింగ్ చేసుకుంటే అదే అనుసంధానం అంటే. అది చేసుకుంటే అనుభవం ఫాలో అవుతుంది తప్పకుండా. సో అప్పుడు అలా ఆ మహావీర్య అనుగ్రహంతోటే మనం దాన్ని సాధించగలం. వీర్యం అని అనగానే మనకి టిపికల్ గా ఇప్పుడు చెప్పుకున్నాం 4 డెఫినేషన్స్, లేకపోతే ఇంకోటి మనకి స్ట్రైక్ అయ్యేది ఇమీడియట్ గా వీర్యం అని అంటే వీరత్వం. ఓకే, ఎవరు బాగా కరేజియస్ గా వీరత్వం తోటి ఉండేవాళ్ళు, ఓకే, ఆ స్పోర్టివ్నెస్, ఇది లేకపోతే మంచి యుద్ధం చేయటానికి ఒక ఫుల్ లోడెడ్ గా రెడీగా ఉండటము, ప్రిపేర్డ్ గా ఉండటము, కాన్ఫిడెంట్ గా ఉండటము, క్యాపబుల్ గా ఉండటం, అవన్నీ మనం వీర్యం అని అనుకుంటాం కదా. అలా చూసినా కూడా ఒక మధుకైటభులు కానీ, శుంభ నిశుంభులు కానీ, ఇక్కడ ఈ కథలో భండాసురుడిని కానీ, అమ్మవారు రక్త బీజుడు, అలాగా మహిషాసురుడు, వీళ్ళందరినీ అమ్మ హతమార్చింది అని అంటే అమ్మవారికి ఎట్లాంటి వీర్యత్వం ఉండి ఉండాలి, అవునా? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే రాక్షసులు ఎవ్వరూ మామూలు వాళ్ళు కాదు. మొత్తం ప్రపంచాన్ని, దేవతల్ని గడగడలాడిచ్చి దిక్కు తోచక అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ వచ్చి రక్షించిన టైప్ ఆఫ్ రాక్షసులు. అంటే అమ్మవారి వీర్యత్వం ఎట్లాంటిది అర్థమైంది కదా. సో అది కూడా మహావీర్య. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఈ మహావీర్య నామం తోటి మన అమ్మవారి మీద ఇట్లా కాంటెంప్లేట్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి అని అంటే ఆ వీరత్వం మనలో కూడా వస్తుంది. అంటే మనలో కూడా వస్తుంది అని అంటే ఇప్పుడు మనం వెళ్ళేసి అందరితోటి ఫైట్ చేసి వాళ్ళ మీద గెలిచేస్తాము అని ఆ విధంగా కాదు. మనకి ఇనఫ్ శత్రువులు మనలోనే ఉన్నారు, అంతఃశత్రువులు ఉన్నాయి కదా మనలోనే, షడ్రిపులు అని అంటాము. ఆ ఎనిమీస్ మీద విన్ అవ్వటానికి, ఎందుకంటే మనము ఆ పాత్ర క్లీన్ గా ఉంటేనే మనం మంచి పాలు పోసి పెట్టినా అది పెరుగవుతుంది, పాలవుతాయి, పెరుగవుతుంది, వెన్నవుతుంది. ఏమన్నా అవ్వాలి అంటే ముందు ఆ పాత్రత అనేది ఉండాలి. తర్వాత సాధనతోటి నీకు వెళ్తావు, చివరికి నెయ్యి వస్తుంది. దానికి స్టెప్స్ ఉన్నాయి, టైం పడుతుంది, రైట్? బట్ ఆ పాత్ర ఎందులోకి పడుతున్నాం అది శుద్ధంగా ఉండాలి కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్, ఇక్కడ ఫస్ట్ నాకు వీర్యత్వం చాలా విధాలుగా మనకి కావాలి ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటి బట్టి. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ మన అంతఃశత్రువుల్ని మనం గెలవగలిగే శక్తిని అమ్మవారు ఇస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ ద ట్రాప్, రైట్? మహాయోగులు కూడా ఒక కోపానికి చూస్తాం వాళ్ళు ఎంత గ్రేట్, బట్ కంట్రోల్ లేదు, నోటి మీద కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తున్నారు, టెంపర్ లూజ్ అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళ మీద మనకి అనిపిస్తుంది కదా, ఇంత పూజలు చేస్తారు మరి ఇదేంటి అని. మనలాంటి వాళ్ళకి ఈజీ టు జడ్జ్, రైట్? బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు బీ ఇన్ దట్ పొజిషన్. సో కానీ అది అమ్మవారిని పట్టుకుంటే, ఇదిగో అమ్మ తల్లి నువ్వు మహావీర్య, నువ్వే దిక్కు, నా అంతఃశత్రువుల్ని ఫస్ట్ నన్ను గెలవని. అప్పుడు అసలు మనకి అప్పుడు నిజంగా మనం అలా ఇంటర్నలైజ్ అయ్యి మనలోనే ఆ షడ్రిపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అలా మనకి అవి పాపప్ అవుతున్నాయి అనేది మనం ఫాలో అయ్యి క్యాచ్ చేసుకోగలుగుతూ ఉంటే మనల్ని మనము, నిజంగా బయట మనకి శత్రువులు ఉండరు. You'll never judge anybody else because you know you're full of flaws. You're working on fixing it yourself first before going to somebody else. ఈ లోపల మనకి ఆ మెచ్యూరిటీ ఇవన్నీ గెలిచేస్తే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. యుల్ నెవర్ జడ్జ్ ఎనీవన్, అందరిలో అమ్మని చూడటం, అలాంటి గ్రేట్ క్వాలిటీస్ అన్నీ వస్తాయి. బట్ అప్పటి వరకు అమ్మవారినే శరణాగతి చేసి, తల్లి బేబీ స్టెప్స్ తీసుకుంటున్నాం మేము, నీ హెల్ప్ లేకపోతే ఏమీ కాదు, బుద్ధుండి ఈ జన్మలో నిన్ను ఇలా వేడుకుంటున్నాం కనుక చెయ్యి పట్టుకొని నడిపించు తల్లి అని. సో ఫస్ట్ స్టెప్
మాకు ఈ క్లెన్సింగ్ అనేది లోపల నుంచి జరిగేటట్లు చూడు అని దండం పెట్టుకుంటాం. అది మహావీర్య. తర్వాత నామం వచ్చి మహాబల. ఇది కూడా 4 అక్షరాల నామము. శ్రీ మహాబలాయై నమః. బలం అనగానే మనకి ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అయ్యేది ఫిజికల్ స్ట్రెంగ్త్, రైట్? ఎంత బలంగా ఉన్నాము అంటే ఫిజికల్ గా ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాయని. అగైన్ బలానికి కొన్ని డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, అవి కూడా క్విక్ గా చూద్దాం. అంటే అంటే దేంట్లో ఉన్న ఒక గ్రేట్నెస్, దాన్ని బలం అంటారు, ఒక బాటమ్ లైన్ గా చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ గంధం అన్నారు ఫస్ట్. అంటే ఒక గంధపు చెక్కలో కానీ ఒక పువ్వులో కానీ ఆ మంచి పరిమళం ఉంటే అది దాని బలం, రైట్? ఒక గంధపు చెక్క ఒక మామూలు చెక్క పక్కన పెడితే దేనికి వెయిట్ ఎక్కువ ఉంటుంది? ఇక్కడ బలం ఇక్కడ దేనికి ఎక్కువ ఉంటుంది? గంధపు చెక్కకి. ఎందుకంటే దాంట్లో ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ దాని బలం అది. ఓకే, సో ఆ విధంగా గంధంకి బలం అని అంటారు, ఎస్సెన్స్. మరి అలా చూసుకుంటే అమ్మవారు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మ తాంబూలం నవ్వులుతుంటే వచ్చే సువాసనల నుండి అట అదేంటి మొత్తం దిగంతరాలకి వ్యాపిస్తోంది, అంతా మంచి సువాసన. అండ్ అమ్మవారి జుట్టుకి మంచి వాసన ఉంటుంది, దానికోసం పువ్వులన్నీ అమ్మ తల్లిలోకి చేరుతాయి అని కూడా చెప్పుకున్నాం. సో అలా గంధంగా మీనింగ్ తీసుకున్నా కూడా అమ్మవారు మహాబల. ఓకే, తర్వాత రసం. గంధం, రసం, రూపం, జీవం, సేన, కాకి, ఇవన్నీ మీనింగ్స్ చెప్పారు. అవన్నీ ఎలా అప్లై అవుతాయో అది చెప్తున్నాను. ఓకే, రసం అని అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్నమాట. అంటే ఒక ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లిక్విడ్స్ లో దాన్ని ఏదైనా ఇప్పుడు నూనె లేకపోతే ఏదో డైల్యూట్ అయిపోతే ఇట్స్ డైల్యూటెడ్, రైట్? దాని వాల్యూ కాన్సన్ట్రేషన్ పోతోంది. బాగా థిక్ గా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు దాంట్లో ఎసెన్స్ బాగా ఉంది. ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఒక లిక్విడ్ రూపంలో ఉండేదానికి ఒక బలం అని అనుకుంటే కనుక మనము, అమ్మవారు సాంద్ర కరుణ అంటే ఘనీభవించిన వెరీ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ కరుణ. ఇంత పిసర్ కూడా డైల్యూషన్ లేదు. అంటే ఒకరి పట్ల ఒకలా ఇంకొకరి పట్ల ఇంకోలా ఇప్పుడుంది అప్పుడు లేదా అలా లేదా, అంత కాన్సన్ట్రేటెడ్ కరుణ అన్నమాట. సో రసోవై సహా ఆనంద రసమయ స్వరూపం అమ్మవారు. రసోవై సహా అని భగవంతుడిని చెప్తాం, సా అన్న సహా అన్న ఇక్కడ అమ్మవారికి అప్లై అవుతుంది. సో అలా ఆనంద రసమయ స్వరూపం, ఇట్స్ వెరీ థిక్ అండ్ కాన్సన్ట్రేటెడ్. సో అది మహాబల. ఓకే, మిగతా లిక్విడ్స్ లో కాన్సన్ట్రేషన్ బలం అయితే అమ్మవారు మహాబల. తర్వాత జీవం. జీవం అన్నారంటే ఏంటి? మనలో అందరిలో ఉన్న ప్రాణశక్తి. ఓకే, సో అది ఆ వైటల్ ఫోర్స్ ఉంటేనే మన ఉనికి అనేది ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ నీడెడ్ ఫర్ అవర్ లైఫ్ టు ఎగ్జిస్ట్. అమ్మ మూల ప్రాణం అంటే నాలో ప్రాణవాయువు నేను బ్రతకడానికి, నా ప్రాణవాయువు ఫట్మన్నా మీరందరూ బ్రతికే ఉంటారు కదా. అలాగా ఎవరిది మనది మన మటుకే మనకుంది బలం. నా ఉనికిని నిలపగలిగే బలం నా ప్రాణశక్తికి ఉంది. కానీ నా ప్రాణశక్తి మీ ప్రాణాన్ని నిలపలేదు, అండ్ నాది అయిపోయినంత మాత్రానే ఇంకొక ప్రాణశక్తి పోదు. బికాస్ అవర్స్ ఇస్ ఇండివిజువల్, అమ్మవారిది కలెక్టివ్. అక్కడ కూడా ఇది నా బలం, నా ఊపిరే నా బలం, దట్స్ వాట్ ఈస్ కీపింగ్ మీ గోయింగ్. కానీ అమ్మవారు వచ్చేటప్పటికి మన అందరిలో ఉన్న మూల ప్రాణశక్తి అమ్మవారు. ఆ మూల ప్రకృతి, మూల ప్రాణం, ఆ ప్రాణశక్తే మనందరిలో ఉంది కనుక మనం కూడా బ్రతుకుతున్నాం అనమాట. సో ఇప్పుడే చెప్పుకున్నాం ఉన్మేష నిమిషోత్పన్న అని, అలా అంతా కంట్రోల్ చేస్తోంది అమ్మ దీని ద్వారా అనమాట. సో మొత్తం జీవనాధారం ఈ జగత్తు మొత్తానికి అమ్మ కనురెప్పలో ఉంది అని అంటే అమ్మవారి బలం చూడండి, మహాబల. తర్వాత సైన్యం గురించి సేన అని చెప్పారు ఒకటి. సో ఈ సేన అంటే మనకేంటి సైన్యం అని అంటే మన ఇంద్రియాలు మన సైన్యం, మన బాడీ. వాట్ ఎవర్ వీ డూ విత్ అవర్ బాడీ పార్ట్స్, వీటన్నిటిని యూజ్ చేసుకుని. లేదు నా సైన్యం ఎవరు అని అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా పిల్లలే నా బలం, నా తల్లిదండ్రులే నా బలం, లైక్ అలా డిఫరెంట్ ఉంటాయి. సో హౌ కెన్ వి ఈవెన్ కంపేర్ మన బలం విత్ అమ్మవారు? అమ్మవారి బలం అంటే అసలు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, అమ్మ నుండి ఎన్ని కోట్ల వేల సైన్యాలు వచ్చాయి అని చెప్పేసి, అన్ని అమ్మ నుండి. ఓకే, అక్షౌహిణులు అని అంటారు, దాని కౌంట్ కూడా మనం అసలు అన్బిలీవబుల్ అనిపిస్తుంది మనకి, కానీ అవన్నీ అమ్మ నుండి వచ్చాయి అంటే అమ్మ మహాబల, మహాసేన ఇక్కడ. ఓకే, తర్వాత కాకి.
కాకి అనే మీనింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ మెన్షన్ దిస్ బిఫోర్, కానీ యాక్చువల్గా క్రోస్ ఎక్సెప్షనలీ ఇంటెలిజెంట్ క్రీచర్స్ అవి. ఓకే, సో మనకి వాటికి మెమరీ రికగ్నిషన్ ఒక రేంజ్లో ఉంటుంది. నాకు రిమైండ్ చేయండి, ఆఫ్టర్ ద క్లాస్ ఐ షేర్ ఎ వీడియో దట్ ఐ రీసెంట్లీ కేమ్ అక్రాస్. యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, ఒక AI స్టడీ చేశారట కాకుల మీద. ఓకే, చేస్తే అవి మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాయట. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు కా 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 అంటే మనకేమని వినిపిస్తుంది, కావు కావు అనే వినిపిస్తుంది, రైట్? జిబరిష్ లాగా ఉంటుంది. బట్ ఈ స్టడీ చేస్తే ఇట్స్ నాట్ లైక్ ఏదో ర్యాండమ్ సౌండ్, నాన్ సెన్సికల్ సౌండ్, లేకపోతే ఇమోషనల్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి పాపం దానికి ఏమి మాటలు రాక కావు కావు అని అంటోంది అని కాదట. ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్ ఉందట, స్కీమా ఉందట, తర్వాత గ్రామర్ ఉందట. అండ్ అది ఒక మనిషి బయటకు వస్తే మనల్ని చూస్తే అది మనకు పేరు పెట్టుకుంటుందిట. మనం భాష దానికి అర్థం కాకపోవచ్చు, బట్ అది మనకు ఒక పేరు పెట్టుకుంటుంది. ఇట్ విల్ కమ్యూనికేట్ టు అదర్ కాకులు సమ్హౌ లైక్ దే. అంటే ప్రతి ఒక్కళ్ళని పెట్టుకుంటాయా లైక్ అంత ఇది కాదు, కానీ మేబీ ఇఫ్ ఇట్స్ ఐ ఈస్ క్యాచింగ్ సమ్వన్, అది అంతల్లా గుర్తు పెట్టుకుంటుందిట. నెక్స్ట్ టైం కనిపిస్తే వేరే కాకులు కూడా అదే సౌండ్ కి మ్యాచ్ అయ్యేటట్లుగా అంటున్నాయిట. అంటే ఇట్ హ్యాస్ అ నేమ్ దట్ ఇట్ హ్యాస్ షేర్డ్ విత్ ఇట్స్ సోషల్ సర్కిల్. అండ్ అవి గుర్తుపట్టి విత్ ద అట్రిబ్యూట్స్ దట్ ఈ ఇనీషియల్ కాకి యూస్ టు డిస్క్రైబ్ అస్, ఆ రెండో కాకి గుర్తుపట్టి ఈ పేరుని చెప్తోందిట. నాకైతే అమేజింగ్ గా అనిపించింది. బట్ ఐ షేర్ దట్ వీడియో. అది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు నిజంగా. చూడండి ఊరికనే. తర్వాత చిన్నప్పుడు మనందరం ఈ కథ చదువుకునే పెరిగాం, పిల్లలకు కూడా చెప్పే ఉంటామా, నీళ్లు దొరకకపోతుంటే కాకి దాహం వేసి అది ఒక జగ్గులో వాటర్ ఉంటే రాళ్ళు తీసుకుని వెళ్ళి వేస్తూ ఉంటే వాటర్ పైకి వచ్చింది అని. ఎట్లా ఆలోచించింది అది? ఇట్ హ్యాస్ దట్ ఇంటెలిజెన్స్. దాంట్లో కాకిలో ఆ ఇంటెలిజెన్స్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఎ ర్యాండమ్, ఇది ఎవరో అబ్జర్వ్ చేశారు ఆ యాక్షన్ ని, అందుకే అది ఒక కథలాగా మనకి వచ్చింది. బట్ ఇట్ వాజ్ ఎంత థాట్ ఉంది. సో కాకి చాలా తెలివైంది. ఓకే, సో రెగ్యులర్ కాకులు అట్లా చేస్తారు. నౌ కొంచెం వి స్టార్ట్ టు అండర్స్టాండ్. ఐ వోంట్ సే వి కంప్లీట్లీ అండర్స్టాండ్, వి స్టార్ట్ టు అండర్స్టాండ్. మనం పిండ ప్రదానం చేస్తే కాకిని పిలవాలి అని అనుకుంటాము, ఎందుకు ఏంటి. రీసెంట్లీ బలగం అనే ఒక మూవీ కూడా వచ్చింది, కొంచెం దాంట్లో కూడా ఇట్లా కాకి ఇది ఇంపార్టెన్స్ అది చూపించారు కొంచెం. బట్ ఎనీవేస్, సో కాకి అంత ఇమోషనల్ అనే కాదు, అంత ఇంటెలిజెన్స్ అనేది దానికి అంత ఉంది అసలు. ఐ వాజ్ లైక్ అమేజ్డ్ లుకింగ్ ఎట్ దిస్. సో అది రెగ్యులర్ కాకులు. యోగ వాసిష్ట్యంలో ఒక కాకి గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. ఆ కాకి పేరు భుషుండి. భుషుండి అనే కాకి. అది ఆ కాకి చిరంజీవి అనమాట. అది ఎట్లా అంటే 11 సార్లు రామాయణాన్ని, 16 సార్లు మహాభారతాన్ని స్వయంగా విట్నెస్ చేసింది. అందుకే ఎప్పుడైనా సరే మహాభారతములో కథ అని కానీ, లేకపోతే రామాయణంలో ఇది అని రిఫరెన్సెస్ కొన్ని మనకి టెక్స్ట్లు డిఫరెన్స్లు అట్లా మనం కొట్టేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఒక్కసారి కాలేదు, ఎన్నో సార్లు జరుగుతుంది. అన్ని కల్పాలు రిపీట్ అవుతూ ఉంటాయి కదా, అలాగా యుగాలు రిపీట్ అయినప్పుడు సేమ్ స్టోరీస్ రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అప్పుడు మళ్ళీ, అందుకే వ్యాసుడు ప్రతిసారి వ్యాసుడికి అదే పని, వేదాలని వ్యాసం చేయటం, పురాణాలని అందించటం, టు కీప్ ఇట్ గోయింగ్. ఆ కంటిన్యూటీ అనేది అలా ఉంది అనమాట. సో అలాగా ఆ భుషుండిది అది అగైన్ గూగుల్ చేయండి, మనం చాలా డీవియేట్ అయిపోతాం అట్లాగా చెప్పుకుంటూ పోతే. కానీ భుషుండి స్టోరీ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఆ కాకి అలాగా అంత ఇంటెలిజెన్స్, దానికి అన్ని గుర్తుండి విట్నెస్ చేసి, అంటే అక్కడ కాకిని ఒక క్యారెక్టర్ గా చెప్పారు కనుక మనకు ఒక కథ ఉంది ఇక్కడ. బట్ ఆ బ్రీడ్ లో ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ భుషుండికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఒక వరం ఉంది, దాని వల్ల ఈ చిరంజీవిగా అవ్వటము, ఇవన్నీ గుర్తుంచుకోవటం అది కూడా జరిగింది. సో అంటే అమ్మ బ్లెస్ చేస్తే ఈ కాకి లాగా, భుషుండి లాగా అంత ఫేమస్ అవ్వటము అవంతా ఉంటుందన్నమాట. సో బేసిక్ గా చెప్పొచ్చేది ఏంటంటే, బాటమ్ లైన్, బలినామపి బలిత్వాత్, బలంగా ఉండే వాటన్నిటిలో బలమైనది ఏదైతే ఉంటుందో అది అమ్మవారే అని మనం గ్రహించగలిగితే చాలు.
ఓకే. సో ఏ విషయం తీసుకున్నా, ఇప్పుడు శారీరక బలం, అర్ధ బలం, అంగబలం, లేకపోతే బుద్ధి బలం, అలాగా ఏ బలం, తపోబలం ఏది తీసుకున్నా కూడా మళ్ళీ అందులో అమ్మను మించిన బలవంతమైన బలం గల వాళ్ళు ఇంకెవరు లేరు. ఓకే, బలవంతులు ఎవరు లేరు. ఇంకొక మీనింగ్ ఇప్పుడు సేన అని చెప్పుకున్నాం కదా, దానికే చెప్తున్నాను. మహాంతి సైన్యాని బలాని, మహాసైన్యం గల వాళ్ళని మహాబలుడు అని అంటారు అని. సో ఇక్కడ అమ్మ మహాబల, ఎందుకంటే అమ్మవారికి మహాసైన్యం. సో మనకి అగైన్ మనం చెప్పాం కదా, మన సైన్యం ఎట్లా ఉంటుంది, మన ఇంద్రియాలు, ఓకే, మన బాడీ, దీస్ ఆర్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్, రైట్, లైక్ టూల్స్ ఆఫ్ ద బాడీ. మనం ఏదైనా చేయాలి, ఒక కర్మ చేయాలి అని అంటే మనం యూజ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ అవర్ బాడీ, అవర్ మైండ్, అవర్ ఇంటలెక్ట్, ఇవే యూజ్ చేసుకుంటాం. అండ్ వీ నో హౌ లిమిటెడ్ ఇట్ ఈస్. సో కానీ అమ్మవారికి ఎట్లా ఉంటుంది, అమ్మవారి సైన్యం ఎలా ఉంది, వారాహి దేవి అమ్మవారికి సైన్యాధిపతి. అమ్మ నుండి ఎన్నెన్ని రకాల సైన్యాలు వచ్చాయి అనేది చూసాం కనుక. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాము అని అంటే, ఈ మహాంతి సైన్యాన్ని బలాన్ని, సో మహా సైన్యం ఉంది కనుక అమ్మవారు మహాబల అనేది చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు సరే, ఈ బలాలన్నీ చెప్పుకున్నాము. మనం ఇంద్రియాలు ఎంత లిమిటెడ్, ఎంత వీక్, మన మానసిక బలం, మన బుద్ధి బలం, మన అంగబలము, మన తపోబలము అన్నీ ఎంత లిమిటెడో మనకే తెలుసు, లైక్ ఇంకొకళ్ళు కూడా చెప్పక్కర్లేదు. సో ఈ మహాబల అనే నామం మీద చెప్తే ఓకే, మనకి కొండల్ని పిండి చేసేంత బలం అక్కర్లేదు, కానీ కాస్త కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా మనం ఒక సాధన చేయాలి అని అనుకుంటే కూర్చోగలిగే శక్తి కావాలి. ఇప్పుడు ఎంతమంది కింద కూర్చొని పూజ చేసుకోలేము అనే స్టేజ్కి వచ్చేస్తున్నాము. మన అంటే ప్రీవియస్ జనరేషన్స్లో అలా ఉండేవాళ్ళు కాదు కదా, ఎంత ముసలైపోయినా కూడా కింద కూర్చునే ఇచ్చేసేవాళ్ళు, అనుష్ఠానం మానేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక 40s 50s వాళ్ళని కూడా చూస్తున్నాం, కింద కూర్చోలేము అని స్టూల్ కావాలి, లేకపోతే చైర్ కావాలి, లైక్ అలాగ అయిపోతున్నాం. అంటే శారీరక బలం కూడా తగ్గిపోతుంది. సో వీ హ్యావ్ టు అంటే వర్క్ ఆన్ దట్. అండ్ అమ్మవారిని ఈ నామంతో చేస్తే మన మానసికంగా మనం కూర్చోగలిగే స్థైర్యాన్ని, బలాన్ని మనకిస్తుంది. సిమిలర్లీ సాధనకి బలాన్ని చేకూరుస్తుంది. సాధనకి బలం ఎలా చేకూరుస్తుంది, ఇంకా మహాసిద్ధి నామం వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ అప్పటి వరకు ఈ మహాబల అంటే ఈ డిఫరెంట్ మీనింగ్స్ చూసాం. సో ఏదైనా సరే, ఎందులో ఉన్నా సరే ఒక స్ట్రెంగ్త్ ఉంది అని అంటే అందులో అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఉన్నది అమ్మవారు. అందుకని మహాబల అనే నామం అమ్మకి చెల్లుతుంది. తర్వాత మహాబుద్ధి, అది తర్వాత నామం. ఇది కూడా మళ్ళీ 4 అక్షరాల నామము, మహాబుద్ధ్యై నమః. ఓకే, మహతి చ సా బుద్ధిశ్చ మహాబుద్ధి, అది డెఫినేషన్. సో అంటే ఏంటి, మహతి చ సా బుద్ధిశ్చ, ఎవరికైతే అమ్మవారికి మహతి అయిన బుద్ధి, సో ఈ మహా అని వచ్చిందంటే గ్రేట్ బుద్ధి ఉంటే, ఇక్కడ మహాబుద్ధి. ఓకే, అమ్మవారికి మహతి అంటే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ బుద్ధి ఉంది కనుక అమ్మవారు మహాబుద్ధి అయింది. ఓకే, సో గొప్పదైన బుద్ధి అనే కాకుండా అమ్మవారికి ఎలా చెప్పాము, ఇక్కడ ఏదైనా సరే పర్సానిఫికేషన్ అంటే అమ్మ అంటే ఒక మామూలు మనలాంటి ఆకారము, దాంట్లో ఈ శక్తి ఉంది అని కాదు. శక్తిని మొత్తం ఒక దగ్గరికి కుప్పగా రాశీభూతంగా చేస్తే అదే అమ్మవారు. అలాగా బుద్ధిని మొత్తం తెచ్చి ఒక దగ్గర రాశీభూతంగా చేస్తే అది అమ్మవారు. సో మహాబుద్ధి. మనకందరికి బుద్ధి ఉందా? బుద్ధి లేదు, పూర్తి బుద్ధి లేదు, కొద్దిగా బుద్ధి ఉంది తప్పకుండా. అమ్మ ఏం చేస్తుంది అని అంటే, కరుణామయం చెప్పుకున్నాం కదా, ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి జీవికి దాని మనుగడ సాగించడానికి కావాల్సిన బేసిక్ బుద్ధిని ఇస్తుంది. ఓకే, ఇది ముట్టుకుంటే నిప్పు ముట్టుకుంటే కాలిపోతాం తెలుస్తుంది, ముట్టుకుంటాము కొంచెం కాలుతుంది తెలుస్తుంది, విల్ లర్న్ ఇట్. సో అలా బుద్ధిని కొంచెం ఎక్వైర్ చేసుకుంటాము. పుట్టుకతో బేబీ పుట్టంగానే పాలు ఎలా తాగాలి అనేది ఎవరైనా నేర్పించారా, ప్రాక్టీస్ చేపించారా? లాచ్ ఎలా చేసుకోవాలి, అమ్మకి ఎలా సక్ చేయాలి, ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, అదంతా అదేమైనా బేబీకి ట్రైన్ చేస్తే వచ్చిందా? ఐ మీన్ వీ డూ సో మెనీ థింగ్స్ ఇప్పుడు కూడా, అవన్నీ మనం నేర్పిస్తే మన బాడీ నేర్చుకుందా? ఆ బుద్ధి, బేసిక్ కామన్ సెన్స్ ఏదైతే ఉందో అది అమ్మవారికి అందరికీ వాళ్ళ మనుగడకి అది ఇంపార్టెంట్.
ఈ చంటి పిల్ల పుట్టింది, అరే దానికి పాలు తాగటము మింగటము తెలియకపోతే బ్రతుకెలా? సో అమ్మ అలా బేసిక్ బుద్ధిని ఇచ్చే పంపుతుంది అనమాట. ఓకే, సో బట్ మనం మాట్లాడుకునే మామూలుగా ఉండే జ్ఞానం అని అంటే మనకి ఎంత ఉంది మనకే తెలుసు. బుద్ధి లేకుండా బిహేవ్ చేశానని వెనక్కి చూసుకుంటే అనుకునే సందర్భాలు ఇన్ని ఉంటాయి మనకి లైఫ్లో. ఓకే, బట్ ఎనీవేస్ బుద్ధి ఉన్న సందర్భాలు తీసుకుంటే ఆ బుద్ధి ఎక్కడో పనిచేస్తుంది మనకి. చేయబట్టే ఏదో కాస్త కూస్త చదువుకున్నాము, ఒక ఉద్యోగం చేయగలుగుతున్నాము, లేకపోతే కొంతమంది సంగీతంలో రాణిస్తారు, డాన్స్, అలా డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. సో టాలెంట్స్ ఉండొచ్చు, ఆ బుద్ధి పనిచేసే ఏరియాస్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అందుకే వీఆర్ ఆల్ యూనిక్, రైట్? అందరికీ ఒక్కలాగే ఒక్కచోటే పనిచేయదు. ఆ నైపుణ్యం, ఆ స్పెషలైజేషన్ పీపుల్ విల్ గెట్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అనమాట. సో ఆ మాత్రం బుద్ధి, కొద్దిగా ఆ బుద్ధి వికాసం, జ్ఞాన వికాసం అనేది మనకందరికీ ఏదో ఒక ఏరియాలో జరిగింది త్రూ అవుట్ అవర్ లైఫ్. నేర్చుకుంటూ వస్తున్నాం. ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్, వీఆర్ ఇవాల్వింగ్ ఎవ్రీ డే. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఏదో ఒకటి మనకి బాగా వచ్చేసింది, లైక్ సంగీతం బాగా పాడేస్తాం, లేకపోతే డాన్స్ బాగా చేసేస్తాము, లేకపోతే వి ఎక్సెల్ ఎట్ వర్క్ ఆర్ సంథింగ్, చాలు పతనం అయిపోతాం మనం దాన్ని పట్టుకుని. ఎందుకంటే మనంతటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనే ఒక యారగెన్స్, ఒక ఈగో బిల్డ్ అయిపోతుంది. సో అది అంతఃశత్రువు. వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దీస్ అనమాట. సో అలాగా మనం అనేసుకుంటాం. సో మనకి ఏం చెప్తారు టిపికల్గా లైఫ్ ఎట్లాగా ఉండాలి అని అంటే, విద్యా దదాతి వినయం, అందరూ వినుంటాం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. ఓకే, సో లైఫ్ ఎలా వెళ్ళాలి అని అంటే, నిజమైన విద్య మనం అభ్యసిస్తే మనకి అది వినయాన్ని ఇస్తుంది, ఆరోగెన్స్ ని ఇవ్వదు. ఓకే, సో మంచి విద్య, మంచి గురువుల దగ్గర మనము మంచి క్రమంలో నేర్చుకుంటే కనుక మనకి వినయాన్ని వస్తుంది. ఆ వినయం ఉంటేనే మనకి యోగ్యత, లేకపోతే పాత్రత. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వీ హ్యావ్ టు బి డిజర్వింగ్ బిఫోర్ వి ఆస్క్. అమ్మవారిని ఏదన్నా అడిగి, అదే చెప్తూ ఉంటాం కదా మనం, ఆశ అందరికీ ఉంటుంది కానీ అర్హత కొందరికే ఉంటుందని. ఫస్ట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అర్హత తెచ్చుకోవటానికి. మనము పూజ చేయాలన్న దేనికన్నా ఒక అధికారులు ఎవరు దీనికి, ఈ క్రతువుకి అనేది చెప్తారు. అంటే హూ ఈజ్, ఎవరికి యోగ్యత ఉంది, ఎవరు చేయగలరు అనేది ఒక లిస్ట్ ఉంది. ఓన్లీ ఇఫ్ యూ క్వాలిఫై, లైక్ మనం ఒక జాబ్కి అప్లై చేస్తున్నాము, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది, అది మ్యాచ్ అయితేనే యువర్ అప్లికేషన్ విల్ మూవ్ ఫార్వర్డ్. అక్కడ యోగ్యత మనకి ఎట్లా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, పూజకి లేకపోతే హోమాలు చేయటానికి నేనెందుకు చేయకూడదు అని ప్రతి దాంట్లో దూరిపోకూడదు. మనకు యోగ్యత ఉందా, ఆర్ వి క్వాలిఫైయింగ్ ఫర్ దట్ అనేది మనం చూసుకోవాలి. సో ఆ పాత్రత మనకు వస్తుంది ఎప్పుడు మనము ఆ విద్యను అభ్యసించి వినయంగా ఉంటే. చక్కగా ఎవరో గురువులో ఎవరో చూసి వాళ్ళ అనుగ్రహం ద్వారా మనకి ఆ పాత్రత లభిస్తుంది, లేకపోతే అమ్మే ఇస్తుంది మనకి. అలా ఉంటే ఎలా వస్తుంది అనుగ్రహం? ఏదో ఒక అవకాశం రూపంలో వస్తుంది. ఆ అవకాశం రూపంలో మనం ఏదో చేయాల్సింది. అండ్ మన రెగ్యులర్ విషయాలకు చెప్పుకుంటే అలాగా అవకాశాలు లైఫ్లో కూడా మనకి ఏ విద్యకైనా కూడా అలాంటివి మనకు ఆ యోగ్యత ఉంటే అవకాశం వస్తుంది ఫస్ట్. ఓకే, అంతేగాని నేనేమి ప్రిపేర్ కాను, నాకు ఒక ఉద్యోగం చేయాలి, నేను చదువుకోను, బట్ నాకు జాబ్ కావాలి అంటే రాదు కదా. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాక్టికల్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ అనమాట. సో అలా ఉన్న వాళ్ళకే అవకాశాలు వస్తాయి. అవకాశం వచ్చిన వాళ్ళే అందిపుచ్చుకొని ధనం సంపాదించగలుగుతారు. సో ఆ ధనము పాత్రత్వాత్ ధనమాప్నోతి, అలా పాత్రతో ఉన్న వాళ్ళే ధనాన్ని సంపాదిస్తారు. ధనాత్ ధర్మం తతః సుఖం, ఆ ధనాన్ని మళ్ళీ ధర్మం కోసం వినియోగించాలి. అధర్మ కార్యకలాపాలు చేయడానికి ఉపయోగిస్తే నో యూస్. నువ్వు ధర్మానికి కట్టుబడి ఉండి నీ స్పెండ్ చేసుకో. ద మనీ దట్ యుర్ ఎర్నింగ్ యూ స్పెండ్ ఇట్. ధార్మికంగా స్పెండ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయి. లైఫ్ అమ్మ ఇచ్చింది ఒకటే మనకి, ఆ లైఫ్లో ఎంజాయ్ చేయమనే ఇచ్చింది, రైట్? సో ఆ భోజ్యం మనం చేస్తాం, మహాభోగ అమ్మవారు చెప్పుకున్నాం. సో ఆ భోగాన్ని కొద్దిగా మనం కూడా అనుభవించవచ్చు, తప్పలేదు. ధార్మికంగా ఉండేటట్టుగా చూసుకుంటే అప్పుడు దాని నుండి వచ్చేదే సుఖం. అప్పుడు మనకి దుఃఖం ఉండదు. ఇవన్నీ మనం ఫాలో అయితే, మంచి విద్యని మనము పొందితే కనుక
దాని నుండి వినయాన్నే తెచ్చుకోవాలి, అరగెన్స్ తెచ్చుకోకుండా ఉండి తద్వారా వచ్చిన అవకాశాలని వినియోగించుకుని కష్టపడి పనిచేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని ధార్మికంగా మనం స్పెండ్ చేస్తూ ఉంటే కనుక లైఫ్ సుఖంగానే ఉంటుంది, ఎవరికి దుఃఖాలనే ఉండవు. బట్ మనమే అటు ఇటు గ్రీడ్ ఎక్కువైపోయో లేకపోతే ఇంకొకరి మీద జెలస్ ఎక్కువైపోయో సంథింగ్ అట్లా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యో అలాంటివి మనం ఏవో చేసి వీ మెస్ థింగ్స్ అప్. బట్ టిపికల్గా మనకి అలా చెప్తారనమాట, దిస్ ఇస్ ద ప్రాసెస్. సో మనకి వచ్చేసి ఏదో ఒక విద్యలో మనం షైన్ అయ్యాము అని అనుకున్నాము, దాంతో మనం ఎప్పుడు రాకుండా ఉండాలి అని అంటే టు కీప్ అవర్ సెల్స్ హంబుల్. అండ్ మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ డూ దిస్. ఏంటి అని అంటే దే డూ సంథింగ్ దట్స్ వెరీ న్యూ టు దెమ్, జస్ట్ పుట్ ఆన్ స్పాట్ అనమాట. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి రతన్ టాటా ఆయన ఉన్నారు, ఆయన అంతా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఆయన ఏం చేస్తారట అంటే he'll go join in a violin class or guitar class, nothing to do with his business or anything. He doesn't know anything about it, which means it reminds you that నీకు ప్రపంచంలో అన్నీ తెలియవు, నీకు కొన్ని తెలుసు, నీ అదృష్టం బాగుండి ఆ కొన్నిట్లో నువ్వు షైన్ అవుతున్నావు, అది అమ్మ దయ. కానీ నీకు తెలియంది ఎంతో ఉంది, అది తెలిసిన వాళ్ళని రెస్పెక్ట్ చేసుకో, అది తెలియంది నేర్చుకునే ప్రయత్నం చేయి. సో యూఆర్ ఆల్వేస్ ఇన్ దట్. ఆ సాధకుడిలాగా ఎప్పుడు మనం కాన్స్టెంట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు గెట్ బెటర్, ఇవాల్వ్ అవ్వటానికి, మెచ్యూర్ అవ్వటానికి చేస్తున్నాము. అండ్ బై ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్ యూ రియలీ డోంట్ నో అండ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్పాట్, అది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్ హ్యూమిలిటీ, రైట్? ఈగో లేదు అక్కడ, నీకేం రాదు, యూఆర్ నథింగ్. అక్కడికి వెళ్తే మళ్ళీ పక్క రూమ్లోకి వస్తే నువ్వు తోపు అవ్వచ్చు, బట్ అక్కడ నథింగ్, విచ్ మీన్స్ యువర్ అండర్స్టాండింగ్. సో ఇవన్నీ అంటే అలాంటి అంత సక్సెస్ఫుల్, యూ నో హౌ గ్రేట్ యాజ్ ఎ పర్సన్ హీ ఈస్. ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేశారు ఇట్లాగా అని, గ్రేట్ ఐడియా అనిపించింది నాకు. సో మనం కూడా ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే మనము పర్సనల్గా మంచిగా ఇవాల్వ్ కావాలి అని అంటే వీ హ్యావ్ టు పుట్ అవర్ సెల్ఫ్ ఆన్ స్పాట్ అండ్ లెర్న్ థింగ్స్, డూ. కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళాలి, కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది మనకు తెలియంది చాలా ఉంది అని. సో విల్ స్టే పుట్, కొద్దిగా ఎగిరి పడకుండా కొంచెం కంట్రోల్గా ఉంటాం అన్నమాట. సో ఈ ఎందుకు మనం అట్లా కంట్రోల్లో ఉండాలి అని అంటే ఒకటి అంటే జస్ట్ మనకి తెలిసింది ఎంత అనేది చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. అది ఏంటంటే భరద్వాజ మహర్షి ఆయన ఉన్నారు, ఆయనకి కోరిక కలిగింది ఏంటి అంటే వేదాలనంతా అభ్యసనం చేయాలి అని చెప్పేసి. అయితే ఆయువు లిమిటెడ్గా ఉంటుంది కదా, సో మనలానే ఆత్రపడితే అరే మళ్ళీ నెక్స్ట్ జన్మ అవుతుందో అవ్వదో, లేదు నేను అన్ని చదవగలగాలి, ముందు ఆ సంకల్పం నాకు సిద్ధించుకోవాలి నేను అని అంటే నేను తపస్సు చేస్తాను అని అనుకుని తపస్సు చేశాడు. మనము తపస్సు కరెక్ట్గా చేస్తే మనం అంటే తపస్సులు చేస్తే దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు అదంతా సినిమాల్లోని కొట్టిపడేయాల్సిన ఇది లేనే లేదు. మన తపస్సు సిన్సియర్గా ఉంటే, మన సంకల్పం కరెక్ట్గా ఉంటే, అసలు సంకల్పం కూడా తీసి పక్కన పెట్టండి, మన ఆచరణ, ఓకే, మనం ఒక కర్మ చేశామంటే దానికి రిజల్ట్ ఉంటుంది కదా, ఆ కర్మ సిద్ధాంతం తపస్సులో కూడా ఇది కాదు. అందుకే రాక్షసులకి దేవుడు ప్రత్యక్షమవుతాడు, మంచి సజ్జనులకి దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు. అందుకే ఓకే, సో దట్ షుడ్ ఆన్సర్. అయితే ఆ తపస్సు మనం చేయాలి, అది నియతి అని అంటారనమాట. ఎవరైనా నీకు ఆ లెవెల్లో తపస్సు చేశారు అని అంటే నువ్వు ప్రత్యక్షమై తీరాల్సిందే, వాళ్ళ కోరిన వరాలు ఇవ్వాల్సిందే. ఎందుకు శివుడు అందరికీ అన్నీ ఆలోచించకుండా వరాలు ఇచ్చేస్తాడు, తర్వాత విష్ణువు వెళ్ళి లేకపోతే అమ్మవారు వెళ్ళి ఆ రాక్షస సంహారాలు చేయాలి అని అంటే నియతి అనేది ఒకటి ఉంది. నువ్వు ఆ తపస్సు చేసి ఇఫ్ యు ఆర్ డిజర్వింగ్ దే కాంట్ డినై ఇట్ ఫర్ యూ. నౌ వాట్ యు యూజ్ దట్ ఫర్? ఇఫ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఇది యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత వచ్చేస్తారు స్వామి ఏదో ఒక అవతారంలో. అధార్మికంగా నువ్వు ఉపయోగించుకో. ఎంతమంది చక్కగా వరాలు సంపాదించలేదు తపస్సులు చేసి, మంచి పనులకి ఉపయోగించలేదు, చాలా ఉన్నాయి అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి. బట్ ఇక్కడ ఇందులో ఏంటి అని అంటే భారద్వాజ మహర్షి తపస్సు చేశారు, సో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. అయితే ఏం కావాలి అని అడిగితే నాకు 100 ఏళ్ల ఆయుష్ కావాలి, ఎందుకంటే నేను వేదాలన్నీ చదవాలని అనుకుంటున్నాను పూర్తిగా, సో నాకు ఇప్పుడున్న ఆయుష్ సరిపోదు కనుక 100 ఏళ్ల ఆయుష్ని ఇంకా ఇవ్వమని అడిగితే తథాస్తు అన్నారు. 100 ఏళ్ళు అయిపోయింది.
100 ఏళ్ళు అయిపోతుంది కానీ చదవటం అవ్వలేదు ఆయనకి. మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు, మళ్ళీ అడిగాడు, నాది ఇంకా కంప్లీట్ కాలేదు, ప్లీజ్ నాకు ఇంకొక 100 ఏళ్ళ ఆయుష్ని ఇవ్వండి. తప్పకుండా ఇచ్చాడు. మళ్ళీ 100 ఏళ్ళు అయిపోయాయి, 200 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా అవ్వలేదు. మళ్ళీ తపస్సు చేస్తే మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు, మళ్ళీ అడిగాడు. 300 years అయిపోయింది. అయిపోయాక ఇంకా అవ్వలేదు, మళ్ళీ తపస్సు చేస్తే ఇంకా అప్పుడు మాత్రం ఇంకా బ్రహ్మదేవుడు వచ్చి 300 ఏళ్ళు అయ్యింది. ఓకే, నువ్వు ఒక్కసారి రా, నువ్వు వేదాల్లో ఎంత చదివావో నేను నీకు చూపిస్తాను, దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది అని చెప్పి. అంటే అప్పుడు ఆయనకు అర్థం అవటం కోసం అనేది విజువల్గా అలా చూపించారు. అప్పుడు వాళ్ళకి ఆ దివ్య దృష్టి కూడా ఉంది కనుక వేదాల్ని మనం త్రయీ అని అంటాం కదా. అథర్వణ వేదం ఇస్ అన్ ఎక్స్టెన్షన్, బట్ టిపికల్గా చెప్పాలని త్రయీ విద్య అని అంటాం. 3 వేదాలు, ఆ 3 వేద రాశులు అలాగా కుప్పలుగా మౌంటైన్స్ లాగా 3 కుప్పలు ఉన్నాయట. సో ఇవి ఈ వేద రాశులు అని అనుకుంటే అందులో ఇదిగో ఈ ఫస్ట్ 100 yearsలో ఈ గుప్పెడు నువ్వు చదివింది, సెకండ్ 100 years ఈ పర్వతంలోంచి ఈ గుప్పెడు, ఈ థర్డ్ దాంట్లో 300 years మొత్తం కలిపితే 3 గుప్పెళ్ళు. చదవాల్సింది తెలుసుకోవాల్సింది 3 పర్వతాలంతుంది. అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అనంతావై వేదాహ అని అంటారు, వేదాలు అనంతం. ఓకే, సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ లెర్న్ లైక్ దట్. మనకి అప్పటికి ఎంత ప్రాప్తత ఉంది చూసాం కదా, పాత్రత ఎంత ఉంది, మనకి ఎంత ప్రాప్తము, ఎంత గ్రహించగలం మనం, దాన్ని బట్టి దేవుడు మనకి ఎంత నేర్పించాలో అంత నేర్పిస్తాడు. అంతా నేర్చుకోవటం అలాంటి గొప్ప గొప్ప మహర్షులకే కాలేదు. దట్ డజంట్ అంటే వీ డోంట్ హ్యావ్ టు గెట్ డిసప్పాయింటెడ్. దానికే చెప్తున్నా, మనకి ఎంత అవసరమో ఈ జీవుడు మెచ్యూర్ అవ్వటానికి, లేకపోతే ఏంటి పరమాత్మతోటి నేను అభిన్నం అనేది నేను తెలుసుకోవటానికి నాకు ఎంతపాటి జ్ఞానం అనుభవం అవసరమో అంతా దేవుడికి ఇవ్వగలిగే శక్తి ఉంది. మనం ట్యాప్ ఇన్ చేస్తున్నామా ఉన్న రిసోర్సెస్కి, మనం సాధన చేస్తున్నామా, అక్కడ వరకే ఉంది. సో అంత ఆ వేద సారాన్ని గ్రహించే ప్రయత్నం చేశాను నేను ఇన్నాళ్ళు, బట్ ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట అనేది ఆయనకి అర్థమైందనమాట. అది ఆ గ్రేట్నెస్. అంటే అలాంటి వాళ్ళు అన్ని ఏళ్ళు కష్టపడితే కూడా వాళ్ళకు వచ్చిన జ్ఞానం ఇంతే అని అంటే, మనకు ఒక్క ఫీల్డ్లో కొద్దిగా ఒక చిన్న రికగ్నిషన్ అవార్డో వస్తే ఇంకా పట్టలేమో కొంతమందిని. అట్లా ఉంటే అసలు ఏమన్నా ఉందా? అందుకని ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి. ఎంతెంత మహనీయులు ఉన్నారు అసలు, వాళ్ళు చేసిన దాని ముందర అసలు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళదే నథింగ్ అన్నారంటే అసలు మనం వీ డోంట్ ఈవెన్ స్టాండ్ ఫర్ ఎ కంపారిజన్. ఓకే, సో లెట్ us ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్. ఏదన్నా వచ్చిందా మనలో, ఏదన్నా పర్టికులర్ టాలెంట్ బాగా షైన్ అవుతోందా, మంచి రికగ్నిషన్ వస్తోందా, నా టైం బాగుంది, అమ్మ అనుగ్రహం నా మీద పూర్తిగా ఉందన్నమాట, తల్లి ఎక్కడ నాకు పొరపాటును కూడా ఒక అహంకారం వచ్చేయకుండా చూడు, ఇట్స్ వెరీ ఈజీ టు క్రీప్ ఇన్, అది రాకుండా నువ్వే చూడు తల్లి అని అమ్మకి దండం పెట్టుకుంటూ మన ప్రయత్నం మనం 100% ఇస్తూ వెళ్ళిపోతూ ఉండటమే. ఓకే, సో దీనికి ఇంకొక ఇది ఉందన్నమాట ఎగ్జాంపుల్. ఉద్దాలక ఆరుణి అని ఒక గొప్ప వేదాంతి ఆయన. ఓకే, ఆయన ఏం చేశారంటే వాళ్ళ కొడుకున్నాడు శ్వేతకేతువు అతని పేరు. ఆ కొడుకుని గురుకులానికి పంపించాడు. లైక్ ఓల్డెన్ డేస్లో గురుకులానికి పంపిస్తాం కదా, అబ్బాయి గురుకులానికి వెళ్ళాడు. చక్కగా 12 ఏళ్ళు విద్యాభ్యాసం చేసి తిరిగి నాన్న దగ్గరికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి హీస్ లైక్, అబ్బా నా విద్యాభ్యాసం అయిపోయింది, గురుకులంలో నా అంత ఇది ఎవరు లేరు అసలు, నేను సూపర్ అది ఇది అనేసి చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. అంటే నాన్నతో డిస్రెస్పెక్ట్ అట్లాంటివి ఏం లేవు, బట్ తండ్రి మరి ఆయన పెద్ద వేదాంతి కదా. సో హీ నోటీస్డ్, అరే వీడిలో ఆ చిన్న అహంకారం బయలుదేరింది, ఇది మొక్కగా ఉన్నప్పుడే నేను తుంచేయాలి, లేకపోతే అది పెద్ద అయిందంటే వాడిని పాపం తప్పుదో అని పట్టిస్తుంది, తండ్రిగా అది నా కర్తవ్యం అని అనుకుని ఆయనకి పిలిచి అడిగారనమాట, నువ్వు ఇదేంటి నువ్వు నీ గురువు దగ్గర ఇంత జ్ఞానాన్ని పొందావు అని అన్నారు కదా, ఈ పర్టికులర్ జ్ఞానం పొందావా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఏన అశ్రుతం శృతం భవతి అంటే దేని వల్ల విననది కూడా విన్నట్లుగా అవుతుందో, అమతం మతం అంటే మననం చేయకపోయినా కూడా మననం చేసినట్లు అవుతుందో, అవిజ్ఞాతం విజ్ఞాతం తెలియనిది కూడా తెలిసినట్టు అవుతుందో, ఆ జ్ఞానం గురించి తెలుసుకున్నావా అని అడిగారు.
అడిగితే శ్వేతకేతు అడుగు కథం ను భగవః స ఆదేశో భవతి, అట్లాంటి జ్ఞానం ఏముంటుంది నాన్నగారు అని చక్కగా రెస్పెక్ట్ఫుల్ గా అడిగారు. ఓకే, ఏదో చెప్పడానికి పోలే. అట్లాంటి బోధ అనేది అసలు ఎలా ఉంటుంది, ఎందుకంటే హీ డింట్ అండర్స్టాండ్, ఈ క్వశ్చన్ అర్థం కాలేదు. ఎందుకంటే ఎట్లా ఉంది, వినంది కూడా విన్నట్టు అవుతుంది, అనంది కూడా అన్నట్టు అవుతుంది, అనుకోనిది కూడా అనుకోనట్లు ఉంటుంది, తెలియని తెలిసినట్లు అవుతుంది, కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. సో హీ వాజ్ లైక్ ఇది ఎట్లా అర్థమవుతుంది అని అడిగితే అప్పుడు హీ టుక్ దట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ పరమాత్మ తత్వం అంటే ఏంటి అని. సో అంటే ఆయనకి అలా చెప్తే అర్థమైపోయింది. మనకి తెలిసిన ఎగ్జాంపుల్సే మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం, కానీ ఎంతవరకు అర్థమైందో తెలియదు. కానీ ఒక పరమాత్మ ఆ మట్టి నుండి డిఫరెంట్ ఒక కుండలాగా చేసి దానికి ఒక కుండ అనే పేరు, కూజా షేప్ లో చేస్తే కూజా అని పేరు, వేరే జగ్గులాగా చేస్తే దానికి ఇంకో పేరు, మూతలాగా చేస్తే దానికి ఇంకో పేరు, బౌల్ లాగా చేస్తే దానికి ఇంకో పేరు, అలాగా ఒకటే మట్టి నుండి ఇన్ని రకాల పాత్రల్ని క్రియేట్ చేసి వాటికి ఒక నేమ్ పెడుతున్నారు. అవునా? కానీ దానికి అన్నిటికీ కారణం మట్టి. సో మనము ఇన్ని రకాలుగా ఉన్నా కూడా అది అందరం పరమాత్మే. సో బేసిక్ గా వేర్ అవర్ ఆరిజిన్ ఈజ్ ఇన్ పరమాత్మ, వి జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్, షేప్ అండ్ గివెన్ నేమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సిమిలర్లీ బంగారం ఎగ్జాంపుల్ చెప్తారు. బంగారంతో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆభరణం చేసి దానికి ఇది రింగులు, ఇది గాజులు, ఇది గొలుసు, వడ్డాణము, ఏవో పేర్లు పెడుతూ ఉంటాం. కానీ అల్టిమేట్ గా ఆ కారణం ఏంటి దానికి అంటే ద రా మెటీరియల్ బేస్ ఆధారం ఏంటి? బంగారమే కదా. దాన్ని గోల్డ్ షాప్ వాడికి తీసుకుని అంతా వాడికి బంగారమే. నువ్వు దాన్ని ఇదిగో ఇది నా ఫేవరెట్ గొలుసు, నా ఫేవరెట్ వడ్డాణము, దీనికి ఎంత వాల్యూ చెప్తావు? నీ దృష్టిలో దానికి చాలా వాల్యూ ఉండొచ్చు, ఫర్ హిమ్ అంతా గోల్డే, గోల్డెన్ గోల్డ్ గానే చూస్తాడు. మన ఆ లెవెల్కి ఎదగగలగాలి. ఏంటి అని అంటే మొత్తం పరమాత్మే, ఈ జగత్ అంతా పరమాత్మే. జస్ట్ బికాస్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ డజంట్ మీన్ దట్ దీస్ మెనీ ఎంటిటీస్ ఎగ్జిస్ట్. అన్నిటికీ బేస్ ఒక్కటే పరమాత్మ అని ఆ సృష్టిలో ఇన్ని రూపాలతోటి ఇన్ని పేర్లతోటి కనిపిస్తున్న ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నది పరమాత్మే అనేది ఆ పరమాత్మకి మన అభిన్నం అనేది అతనికి అట్లా చెప్తే అప్పుడు శ్వేతకేతుకి అర్థమైందనమాట. సో దేనిని తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే ఇంక అన్ని తెలిసి, ఇందాక ఆయన చెప్పిన దానికి ఇదే ఆన్సర్. సో ఇంక నువ్వు భగవంతుడిని ఈ తత్వం నీకు అర్థమైపోయింది అనుకో, వేరే ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా? నథింగ్. సో అల్టిమేట్ జ్ఞానం అన్నమాట. సో యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే దేనిని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లు అవుతుందో, దేనిని తెలుసుకుంటే ఇంకా మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండకుండా ఉంటుందో అది పరమాత్మ తత్వం. అది మహాబుద్ధి. పరబ్రహ్మం అంటే మహాబుద్ధి అంటే అది. ఆ పరబ్రహ్మం ఆ పరమాత్మని మనం తెలుసుకున్నాము అనంటే వేరొకటి తెలుసుకోవాల్సింది ఇంకా లేదు అన్నమాట. సో అలాంటి ఈ మహాబుద్ధి అయిన ఇది మనకి లైక్ థియరటికల్ గా ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం, ఏదో అర్థం అయినట్టే ఉంటుంది కానీ అంత అర్థమయ్యే విఘ్నత మనకి లేదు. ఓకే, సో దానికి మనం ఆ మహాబుద్ధి అయిన అమ్మవారినే శరణు వేడుకోవాలి. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అమ్మ నువ్వే నాలో ఆ బుద్ధి రూపంలో మా అందరిలో ఉన్నది నువ్వే. షైన్ అవ్వాలనుకున్నా నువ్వే, కప్పెట్టేయాలనుకున్నా నువ్వే, నాలోనే ఉన్నావు, నాకు తెలుసు. అవేకెన్ అవ్వాలి, రైట్? సో దానికి మనము ఇప్పుడు గాయత్రి అని చెప్పుకుంటాం కదా, ప్రచోదయాత్ అంటే ఏంటి? వి అక్నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ రైట్ విత్ ఇన్ అస్, వి వాంట్ దట్ టు బి అవేకెండ్. ఆ బుద్ధి మనలోనే ఉంది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. మాలో బుద్ధిని ప్రచోదనం అయ్యేటట్టుగా చెయ్యి తల్లి అని అమ్మవారిని అడగాలి. బికాస్ షీఈస్ రైట్ దేర్, కుండల్ని లాగా నిద్రాణమైన స్థితిలో అలాగే ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఎంత మనం ఇగ్నైట్ చేస్తాము, దాన్ని ఎంత బర్న్ చేస్తాము అనేది ఒకటి మనకి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఈ ప్రచోదనం కలిగినప్పుడు రాజుకుంటుందన్నమాట. దాని ద్వారా మనకి బుద్ధి ప్రచోదనమై సన్మార్గంలో పెడుతుంది. సో మహాబుద్ధి అనే నామంతో మనం అమ్మవారిని ఆశ్రయిస్తే జరిగేది అది. తర్వాత మహాసిద్ధి నామం.
ఒక్క 10-15 మినిట్స్ ఓకేనా? ఎవరైనా డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అయిపోండి. మహాసిద్ధి కంప్లీట్ చేసేసుకుందాం కొంచెం. సో మహాసిద్ధి 4 అక్షరాల నామము. శ్రీ మహాసిద్ధ్యై నమః. సిద్ధి అంటే సిద్ధించటం, అంటే ప్రాప్తించటం, లభించటం, మన ఏదైనా ఫలితాన్ని పొందటం, విజయాన్ని చూడటం, ఇవన్నిటిని మనం సిద్ధి అని అంటాం. అలా చాలా రకాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు వంట అనే ఒక క్రియ చేస్తున్నాం అనుకో మనం. వంట అనే ఒక క్రియ చేస్తుంటే భోజనం అనేది సిద్ధి. రుచికరమైన భోజనం చేయగలిగితే అది సిద్ధి. వంటకి ఆ వంటకం ఏదైతే మనం చేసామో అది సిద్ధి. ఓకే, సిమిలర్గా ఏదైనా చదువుకుంటున్నాం అనుకో, ఆ చదువుకుంటున్నది మనకి విషయం అర్థమయ్యి మనం గుర్తుంచుకోగలిగితే దానికి సిద్ధి. చదువుకి సిద్ధి ఏంటి అని అంటే అజ్ఞానం, వాట్ ఎవర్ వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సారీ, ఎక్కడికైనా బయలుదేరము ప్రయాణానికి, గమ్యాన్ని చేరుకోవటం సిద్ధి. అలా మనం చేసే పనిని బట్టి మనకి సిద్ధి ఏంటి అనేది మారుతుంది. ఓకే, వాట్ ఎవర్ వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్, ఆ ప్రాప్తించేది ఏంటో దాన్ని సిద్ధి అని అంటాం. సో ఇట్ కీప్స్ చేంజింగ్ విత్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో విద్యాసిద్ధి, కార్యసిద్ధి, ఇలా అన్నీ ఉన్నాయి. మనం మంత్ర జపం చేస్తాం, దానికి కూడా ఒక సిద్ధి అనేది ఉండాలి కదా. ఆ సిద్ధి అని అంటారు కదా, మంత్రం సిద్ధించింది కొంతమందికి అని. ఎట్లా చెప్తారు? రామకృష్ణ పరమహంసకి ఒక మాల ఏదన్నా మంత్రం చేస్తూ ఒక మాల 108 అలా అయ్యేటప్పటికీ ఆ మంత్రాది దేవత ఆయన కళ్ళ ముందు ఉండేది. అంటే ఆయనకి సిద్ధి అంత ఫాస్ట్గా జరుగుతోంది. మనం ఎన్నోసార్లు తిప్పేసి ఉంటాం మాలలు, మైండ్ ఎక్కడో ఉంటుంది, చెయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇవి ఏవో పలికేస్తూ ఉంటాయి. ఆ త్రికరణ శుద్ధి అనేది లేదు మనకి. ఏదో ఒక చోట చేస్తుంది, మనసు ఇంకో చోట ఉంది, కాయం ఒక చోట ఉంది, అలాగా డిఫరెంట్గా ఉంటుంది మనకి. వాక్కు చెప్తూ పోతుంది, అనుసంధానం అనేది లేదు. ఓకే, రామకృష్ణ పరమహంసకి అలాగ ఒక మాల తిప్పితే ఆ మంత్రం సిద్ధించేసేదానికి. సిద్ధించటం అంటే తద్వారా ఇప్పుడు ఒక మంత్రంకి ఫలితం ఏంటి? ఒక విషయం అయితే ఆ మంత్రం సిద్ధించింది అని చెప్తామా? నాకేదో లభించింది, దాని నుండి జాబ్ వచ్చింది, ఈ మంత్రానికి సిద్ధి. అంత చీపా మంత్రాలు? ఆఫ్టర్ ఆల్ మనకి జాబ్ రావడానికో, ఒక పెళ్లి కావడానికో దానికి కాదు మంత్రాలు ఎగ్జిస్ట్ అయ్యేది. ఆ పరిపూర్ణ ఆ మంత్రాది దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిపూర్ణ అనుగ్రహం మన మీద కలగాలి. అప్పుడు మిగతా అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్, అసలు వాటి గురించి మనం వరియే కాకూడదు. మన గోల్ షుడ్ బి ద బిగ్ వన్, ఎయిమ్ ఫర్ ద మూన్ అట్లా అంటారు కదా. సో మనం అలా చేయాలన్నమాట అమ్మవారికి. అందుకే సో బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిద్ధి రావాలి అని అంటే మనం చేయగలిగేది సాధన మాత్రమే. ఇప్పుడు క్రియ మనం చేస్తాం, ఒక పని అవ్వాలనే చేస్తాం. ఎవరం ఫెయిల్ అయిపోవాలి ఇందులో, ఇవాళ నా వంట చాలా చండాలంగా రావాలి అని అనుకుని నేను చేయను కదా. రోజు బాగా రావాలని అనుకునే చేస్తాం. ఒక్కరోజు ఉప్పు ఎక్కువైపోతుంది, ఒక్కొక్కసారి మాడిపోతుంది. సో మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్. సో సిద్ధి లభించవచ్చు, లభించకపోవచ్చు, మంచిగా లభించవచ్చు, మంచిగా లభించకపోవచ్చు, రైట్? సో అది మన చేతుల్లో లేదు కంప్లీట్గా. మన ప్రయత్నం చేయటం మన చేతిలో ఉంది. సో సిమిలర్లీ అమ్మవారి మంత్ర జపం అలాంటివి మనం చేస్తూ ఉంటే కూడా దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ సిద్ధి అనేది. అందుకే మనం ఎంత చేసినా గుహ్యాతి గుహ్య గోప్త్రిత్వం గృహాణా స్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్ మహేశ్వరి. నీ ప్రసాదంగా ఆ సిద్ధిని నివ్వు తల్లి. గుహ్యమైన ఇంత అంటే చాలా సీక్రెటివ్గా ఉండే ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు ఏదైతే ధ్యానం చేశానో దానికి సిద్ధిని నువ్వే ఇవ్వాలి అని నీళ్లతోటి తర్పణం చెప్పి వదులుతాం మంత్రాలు చెప్పుకున్న తర్వాత. అంటే దట్ ఈస్ అనదర్ టెలింగ్ యూ ఇన్ యువర్ మైండ్. ఏదో ఇప్పుడు నువ్వు మాలు తిప్పేసావని ఎక్కడికో వెళ్ళిపోకు, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ యెట్. అమ్మ అనుగ్రహం ఉంటేనే సిద్ధి లభిస్తుంది అని ఒక రిమైండర్ అనమాట. సో అది మంత్రసిద్ధి. అలాగే ఏ సిద్ధి అయినా సరే మనం తీసుకోవాలి అని అంటే ప్రయత్నం మనం చేయాలి, 100% తగ్గకూడదు. అమ్మ అనుగ్రహం ఉంటేనే మనకి సిద్ధి అనేది వస్తుంది. సో మనము చాలీసాలో మనం హనుమంతుడిది చెప్పుకుంటాము, అష్టసిద్ధి నవనిధికే దాత అని. అక్కడ సిద్ధులు చెప్పుకున్నాం. ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు ఉన్నాయి అని చెప్పారు. అణిమ సిద్ధి అంటే శరీరాన్ని అణువులాగా అత్యంత చిన్నగా చేసేయగలగటం. సురస నోట్లోకి వెళ్ళి వచ్చేటానికి ఆయన యూజ్ చేశారు అది. ఓకే,
మహిమ అంటే అత్యంత విశాలంగా, మహి అంటే గ్రేట్ అని చెప్పుకున్నాం కదా, అంత పెద్దగా అంత ఇదిగా చేసుకున్నారు. ఎందుకు? సముద్ర లంఘనం చేయడానికి హీ యూస్ దట్, ఆయనకు ఆ శక్తి ఉంది. గరిమ అంటే విపరీతమైన బరువు పెరిగిపోవటం. మనకి భీముడి తోటి ఒక స్టోరీ ఉంటుంది కదా, భీముడి ఈగోని కట్ చేయటం కోసం అని చెప్పేసి ఒక ముసలి వానరంలా కూర్చొని నా తోకని మూవ్ చేసుకోలేకపోతున్నాను అని అంటే తోకని లిఫ్ట్ చేయలేకపోతాడు భీముడు. సో అక్కడ గరిమ అనేది చూపించారు. లఘిమ అంటే చాలా తేలిగ్గా అయిపోవటం. మరి లంకలో అంటే లంకలో ఈ ఇంత సముద్ర లంఘనం చేయాలి అని అంటే ఇఫ్ యూఆర్ వెరీ హెవీ యూ కాంట్ ఫ్లోట్. అఫ్లోట్ గా ఉండటం ఎయిర్ లో కష్టం కదా. సో ఇట్ హ్యాస్ టు బి లైట్. అలాగా లైట్ గా అయ్యి క్విక్ గా వెళ్ళేటట్లుగా అలా చేయగలిగారు. తర్వాత ప్రాప్తి. ప్రాప్తి సిద్ధి అనంటే ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే చివరికి అక్కడికి సంకల్పించిన ప్లేస్ కి వెళ్ళగలగటం. సో అశోకవనంలో సీతాదేవిని కనిపెట్టగలిగారు. ఓకే. తర్వాత ప్రాకామ్యం అంటే సంకల్పాలు నెరవేర్చుకోవటం. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనము చేయాలని అనుకున్నది చేయటం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సురస మైనాకుడు మధ్యలో వస్తాడు. లైక్ ఆయన సముద్ర లంఘనం చేసి వెళ్తూ ఉంటే రకరకాల స్టాప్స్ వస్తాయి మధ్యలో. దేనికి అన్నిటినీ ఒడిదుడుకులను అన్నిటినీ కొన్ని యుక్తితోటి, కొన్ని జస్ట్ ఏంటి బలంతో, కొన్ని జస్ట్ మైనాకుడికి అయితే అనుగ్రహంతో, అలాగా ఒక్కొక్క అడ్డంకిని ఒక్కొక్కలాగా తప్పించుకుని వెళ్ళాడు. సో అక్కడ అది ప్రాకామ్యం. తర్వాత ఈశత్వ సిద్ధి అంటే ఆధిపత్యాన్ని పొందటం అనమాట. అంటే ఇట్లా ప్రకృతి శక్తుల మీద నుండి అంటే అగ్ని, వాయువు ఇట్లాంటి వాటిని కంట్రోల్లో పెట్టి చూపించారు ఆయన. ఆధిపత్యం అలా చూపించారు ప్రకృతి శక్తుల మీద. అంటే అందుకే ఆయనకి తోకను కాల్ చేసినా కూడా మంట లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. అలా కంట్రోల్ చేయగలిగారు అనమాట. తర్వాత వశిత్వ సిద్ధి అంటే ఇతరుల్ని వశపరుచుకోవటం. అంటే హీ మేడ్ ఫ్రెండ్స్ లైక్ విభీషణ్ అండ్ అలా అందరూ చాలా మంది అక్కడ హనుమంతుడికి ఇప్పుడు ఈ అడ్డంకులు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని తప్పించుకొని ప్రతి ఒక్కళ్ళు వశమైపోయారు. అంటే లైక్ దే న్యూ, దే విట్నెస్ దట్ ఆ మహతి పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విట్నెస్ చేసి సరెండర్ అయిపోయారు అనమాట. సో అలాగా వశిత్వ సిద్ధి. రాక్షసులు అలాంటి వాళ్ళనైతే బలంతో వశీకరించుకోవటం. సో అలా చెప్పారు. సో ఇవే శక్తులు అమ్మవారి దాంట్లో కూడా ఉన్నాయి. జస్ట్ వాంటెడ్ టు క్విక్లీ రన్ త్రూ. ఖడ్గమాల చెప్పుకునేటప్పుడు మనం ఇంకో 3 సిద్ధుల్ని కూడా కలిపి చెప్పుకుంటాం. భుక్తి సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, సర్వకామ సిద్ధి అని. భుక్తి అంటే చెప్పుకున్నాం మనం. భుక్తి అంటే తినటమే కాదు, ఎనీ అనుభవం, భోగాన్ని అనుభవించటం, దట్ ఈస్ భుక్తి. సో అలా చక్కగా అనుభవించగలిగే శక్తిని. ఇచ్ఛాసిద్ధి అంటే మనం ఏదైనా మనసు పడితే అది మనకి లభించటం. అంటే కోరికలు తీరకుండా అలా ఉండకుండా. తర్వాత సర్వకామ సిద్ధి అంటే అన్ని కోరికలు తీరటం ప్లస్ కోరికలు లేని స్థితిని పొందటం మెయిన్ గా సర్వకామ సిద్ధి అంటే. సో అలాగా ఈ సిద్ధులన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ శ్రీ విద్యోపాసనలో మనం ఇవన్నీ ఖడ్గమాలలో చెప్పుకుంటాం ఇవే సిద్ధులు. ఈ సిద్ధులన్నీ శ్రీచక్రంలో మనం చెప్పుకున్నాము. ఒక్కొక్క ఆవరణలో ఉండే దేవతలు అవి ఐ థింక్ మనం ఒకసారి చెప్పుకున్నట్టున్నాము. ఈ సిద్ధి దేవతలందరూ ప్రథమ ఆవరణలో ఉంటారట. ఓకే. సో శ్రీ విద్యోపాసన చేసే వాళ్ళు ఓకే చాలా స్ట్రిక్ట్ గా చేస్తూ కొంచెం మంచిగా చిన్న ప్రోగ్రెస్ అయిన వాళ్ళకి ఈ సిద్ధులు చాలా త్వరగా సిద్ధిస్తాయి. ఓకే. ఎంత త్వరగా సిద్ధిస్తాయి అని అంటే అందుకే మీరు చూస్తారు ఇప్పుడు చాలా మంది కొంతమంది బాబాలు మనకి ఇలా మ్యాజిక్లు చేయటం, ఏదో లేని తెప్పించటము, ఇక్కడి నుంచి మాయమై అక్కడ ఉండటము, అలాంటివి కొంతమంది ఎగ్జిబిట్ చేయటం మనం చూస్తాం. ఓకే. టిపికల్ గా మనము అంటే నిజంగా ఉపాసనే మన ధ్యేయం, అమ్మని పొందటమే ధ్యేయం అనుకునే వాళ్ళు దే డోంట్ స్టాప్ హియర్, దే డోంట్ యూజ్ దీస్ పవర్స్. ఓకే. బట్ అన్ని తెలిసిపోతాయి, సర్వజ్ఞత ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ ప్రథమ ఆవరణలోనే ఉండే వాళ్ళకి ఇవి వస్తాయి. ఎందుకు అనంటే దీస్ ఆర్ లైక్ టెస్టింగ్ యూ అనమాట. డూ యూ ఈవెన్ డిజర్వ్ టు స్టెప్ ఇన్ టు మణిద్వీపం? అమ్మవారికి వచ్చే ప్రయత్నంలో ఆర్ యూ డిజర్వింగ్? పాత్రత, యోగ్యత ఉందా నీకు లేదా అనేది టెస్ట్ అక్కడ అనమాట. దానికి ఇలా బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు వేసినట్లుగా ఇట్లాంటి సిద్ధులు కొన్ని వేసేస్తారు. ఆ సిద్ధితోటి అబ్బో మనం ఇంకా తోపు, మనం యోగాలో ఏదో అయిపోయాము అని వెంటనే బిజినెస్ పెట్టేస్తాం. ఎంతమందిని చూడట్లే మనం అట్లాగా. సో సిద్ధులు రాంగ్ లేవు అని కాదు, ఉన్నాయి. బట్ వాట్ పర్పస్ ఆర్ యూ యూజింగ్ ఇట్ ఫర్? టిపికల్ గా మనం చెప్పుకునే ఎంతో మంది గ్రేట్ యోగులకి ఈ సిద్ధులన్నీ ఎప్పుడో వచ్చుంటాయి, ప్రథమ ఆవరణలో ఉన్నాయి. బట్ వాళ్ళు ఇవన్నీ కాదు, నాకు అమ్మ కావాలి అని లోపలికి వెళ్తారు. ఈ ప్రథమ ఆవరణలో వచ్చే ఈ సిద్ధుల్ని పట్టుకుని ఆగిపోయిన వాళ్ళు బెగర్స్. దేవర్ జస్ట్ బెగ్గింగ్
ఎట్ ద డోర్ ఫ్రంట్. వాళ్ళు అక్కడే వాళ్ళకి కావాల్సిన భిక్షం పడేస్తుంది అమ్మవారు, ఆ సిద్ధుల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అది ఇవి కాదు నాకు అమ్మ కావాలి అని ఇంట్లోకి అడుగు పెడతారు కదా, వీటిని దాటుకొని ఆవరణలోకి అడుగు పెడతారా, వాళ్ళు పిల్లలు. అమ్మ కావాలని వెళ్తున్నాం కనుక అలా వెళ్ళే వాళ్ళని పిల్లలు అని అమ్మ కూడా అంతే ప్రేమగా చూస్తుంది. అలా బెగర్స్ ని ప్రేమగా చూస్తుందా అమ్మ, అమ్మ కావాలనుకునే పిల్లాడిని ప్రేమగా చూస్తుందా? సో వీ జస్ట్ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ అనమాట. సో ఇప్పుడు మనము యోగ పరంగా చూసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇందాక చెప్పిన అష్టసిద్ధులు, అణిమా సిద్ధి అంటే ఏంటి, చిన్నగా అయిపోవడం అంటే మన అహంకారాన్ని తగ్గించేసుకోవటం, బీయింగ్ హంబుల్, ఇందాక చెప్పుకున్నట్లులాగా. సో మన అమ్మవారి ముందు అల్పులం మనం, వాటర్ వి అమ్మవారి ముందే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనం అంతే హంబుల్గా ఉండాలి. మహిమ అంటే ఇంత పెద్ద అయిపోవటం, ఎక్కడికో ఇంత విశ్వమంతా నిండిపోయేంత పెద్దగా అయిపోవటం అక్కర్లేదు. విశ్వమంతా మన ప్రేమ మనం స్ప్రెడ్ చేయగలిగితే అది ఆ మహిమా శక్తి సిద్ధి అన్నమాట మనలో. తర్వాత గరిమ అంటే ధర్మంలో స్థిరంగా ఉండటం, స్ట్రాంగ్ గా, అంటే ఎంత చలనం లేకుండా వెయిట్ తోటి మనం ఉన్నాం అనమాట, ఇమ్మూవబుల్. ధర్మం అనే పాత్ర నుండి ఇమ్మూవబుల్. తర్వాత లఘిమ, లఘిమ అంటే లైట్ గా ఉండటం, అంటే దేనికి బైండ్ అయిపోకుండా టచ్ అండ్ గో, అంతే మనం చేసేవి చేస్తున్నాం, ఐఎమ్ నాట్ బౌండ్ బై ఎనీథింగ్, వెరీ లైట్ గా డిటాచ్డ్ గా ఉండటం అనమాట. తర్వాత ప్రాప్తి, ప్రాప్తి అంటే ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా, లేకపోతే సాధనలో భగవంతుడిని అల్టిమేట్ గా ప్రాప్తించుకోవటం, ఆత్మ బలం టు కీప్ అస్ గోయింగ్. తర్వాత ప్రాకామ్య అంటే అసలు ఈ అంటే అడ్డంకులు లేని, ఇందాక చెప్పుకున్న ఆటంకాలు వచ్చినా వెళ్ళటం అయితే ప్రాప్తి అని అనుకుంటే, ప్రాకామ్యకి ఎలా చెప్పచ్చు అంటే ఎనీ అడ్డంకులు లేకుండా ఉండే జ్ఞానాన్ని పొందటం. అంటే ఇక్కడ అడ్డంకులు అంటే ఏంటంటే సందేహాలు, మనకి 2 చదివామంటే 3 దాంట్లో క్వశ్చన్లే పుట్టుకొస్తుంటాయి, మనకి ఎక్కువ డౌట్లే ఉంటాయి. కీప్ ఆన్ క్వశ్చన్, అక్కడ అలా చెప్పారు కదా, ఇక్కడ ఇలా చెప్పారు కదా. డౌట్ మనం పాజిటివ్ గా తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో మనకి డౌట్ ఉండటం మంచిదే, కానీ దాన్ని క్వశ్చన్ చేసేంతగా, రిడిక్యూల్ చేసేటట్లుగా, లేకపోతే అక్కడ అలా చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్తున్నారు అని క్వశ్చన్ చేసే ఆరోగెన్స్ తోటి ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. సో అలాంటి అడ్డంకులు లేకుండా జ్ఞానాన్ని పొందగలగటం ప్రాకామ్యం. తర్వాత ఈశిత్వం అంటే ఎవరెవరి మీద ఆధిపత్యం అక్కర్లే, మన ఇంద్రియాల మీద శమము దమము మనం చెప్పుకున్నాం కదా, ఆ అంతర్బాహ్య ఇంద్రియ నిగ్రహం, వాటి మీద మన ఆధిపత్యాన్ని పొందితే సరిపోతుంది. తర్వాత వశిత్వం అంటే అనుకూలత్వంగా, అందరితోటి అనుకూలంగా ఉంటూ ప్రేమతోటి అన్ని గెలవటం వశిత్వం అని అంటే. ఎవరో మనకి వశపరిచిపోయారు వాళ్ళని వశపరుచుకోవాలి, లోబరుచుకోవాలి, అట్లా కాదు, చక్కగా అందరూ మనకి అనుకూలంగా ఉంటారు, ఫేవరబుల్ గా ఉంటారనమాట. తర్వాత భుక్తి అంటే ఏది ఇచ్చినా ఎంజాయ్ చేయాలి, భుక్తి సిద్ధి అని చెప్పుకున్నాం. భుక్తి అంటే భగవత్ ప్రసాదంగా ఏ భోగం వచ్చినా అనుభవించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు నాకు ఏదో డబ్బులు వచ్చాయి అని అంటే నేను అసలు డబ్బులు స్పెండే చేయను, నేను బీదరికంలోనే బ్రతుకుతాను, నో. అమ్మ ఇచ్చింది ఐశ్వర్యాన్ని చక్కగా ఎంజాయ్ చేయి, ధార్మికంగా స్పెండ్ చేయి, ఎరగెన్స్ లేకుండా చూసుకో, మంచిగా భుక్తి సిద్ధి అంటే అలా ఎంజాయ్ చేయగలగటం. తర్వాత ఇచ్ఛ, సంకల్పాలు, మన మనసులో వచ్చే సంకల్పాలన్నీ తన్మే మన శివ సంకల్పం అస్తు, అమ్మ శివుడు ఇచ్చిన సంకల్పాలే శుభ సంకల్పాలే అవ్వాలి అని అనుకోవటం. సర్వకామం అంటే సంపూర్ణ తృప్తి, కంటెంట్మెంట్ అనమాట. లైక్ ఏదో ఇప్పుడు నాకు ఈ కోరిక తీరాలి అని ఎప్పుడు ఆ బెగ్గర్స్ లాగా అలా కాకుండా, అమ్మ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అనే స్టేట్లో ఉండటం. సో ఇప్పుడు ఇవి చూసుకుంటే మనం సాధనలో ప్రోగ్రెస్ ఎంతవరకు చేశాము, ఈ సిద్ధులన్నీ ఫస్ట్ ఆవరణలోనే ఉన్నాయి అని అంటే మనకి ఏ సిద్ధులు మనకు వచ్చాయి, మనం హంబుల్గా ఉంటున్నామా, డిటాచ్డ్గా ఉంటున్నామా, మన సంకల్పాలకి అడ్డంకులు లేకుండా జ్ఞానాన్ని మనం ప్రాసెస్ చేసుకుంటున్నామా, మన మనసులో వచ్చే సంకల్పాలు కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, లైక్ ఇవన్నీ తెలిసిపోతుంది. ఇఫ్ యు ఆర్ సీయింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్, ఆ సిద్ధులు మనకి లభించినట్లే. ఎందుకు అయిపోవాలి మనం అనువంతా, ఎందుకు అయిపోవాలి మనం విశ్వమంత విశాలంగా, అస్సలు అక్కర్లేదు. జస్ట్ వర్క్ ఫస్ట్. అసలు ఆ అభేదమైన పరతత్వం మనము అనేది మనకి తెలిసిపోయినప్పుడు మనమే విశ్వమంతా, మనమే స్థాను, కదలటానికి ప్లేస్ ఉండదు, మనం విష్ణు స్వరూపం అయిపోతాం అప్పటికి. కానీ అప్పటి వరకు మనం కరెక్ట్ చేసుకోవాలి, మన మీద మనం వర్క్ చేసుకుంటున్నాం కనుక ఈ సిద్ధులు ఇట్లా ఉన్నాయా అనేది చూసుకుంటే బాగుంటుంది. ఇంకొక క్విక్ లిస్ట్ చెప్తాను. యోగ సాధనలోనే మళ్ళీ సాధన చేస్తూ ఉండేటప్పుడు మార్కండేయ పురాణంలో ఇంకో
కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ చెప్పారు. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అసెస్ వేర్ వీఆర్. సిమిలర్ టు ఇప్పుడు చెప్పుకున్న సిద్ధులు, వాటి పర్సనాలిటీ ట్రేట్స్ మనలో ఎట్లా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అలాగే చెప్పారు అష్టసిద్ధులు కొంచెం డిఫరెంట్గా. ఎలా చెప్పారంటే రసానాం స్వత ఉల్లాస ప్రథమా సిద్ధిరీరిత. ఫస్ట్ సిద్ధి ఏమని చెప్తున్నారంటే రసానాం స్వత ఉల్లాస అంటే మనము ఆ రసాన్ని అనుభవించగలగటం, అంటే ఆ ఎస్సెన్స్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా. ఎందులో ఏదైనా ఒక మంత్ర జపమో స్తోత్రమో ఒక ఉపాసన పారాయణ ఏదో ఒకటి మనం చేస్తుంటే దాన్ని మనం ట్రూగా అందులో భావము, అందులో ఆంతర్యం ఏంటి అనేది ఇన్ డెప్త్కి అర్థం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నామా, అది రసం. ఆనందం అని చెప్పుకున్నాం కదా, ఆనంద రసమయ స్వరూపం అనే అమ్మవారు. ఆ ఆనందం వస్తుంది ఎప్పుడు సాధనలోనే వచ్చేస్తుంది మనకి, ఇఫ్ వి డూ దిస్. ఓకే, అది ఫస్ట్ సిద్ధి. ఓకే, తర్వాత ద్వంద్వైరసి విభూతిశ్చ ద్వితీయ సిద్ధిరుచ్యతే. అంటే ద్వంద్వాలు ఉంటాయి లైఫ్లో, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఇట్లా we all know life is never going to be the same, ups and downs అనేవి మనకు ఉంటాయి. సో అట్లా ద్వంద్వాలు ఉంటాయి అనే ఒక అక్నాలెడ్జ్మెంట్ తోటి చెలించిపోకుండా, అబ్బా బాగుంటే నా అంతటి వాళ్ళు లేరు, బాగాలేకపోతే అయ్యో నా అంత కష్టం ఇంకొకరికి లేదు అని అనుకోకుండా, ఓకే బాగున్న టైం ఉంది, బాగాలేని టైము ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ అని మనం సరిగ్గా తీసుకోగలిగితే అది సెకండ్ సిద్ధి. అధమోత్తమతా భావ తృతీయ సిద్ధిరుత్తమ. తృతీయం అంటే మూడోది ఏంటంటే అధమము ఉత్తమము, అంటే ఇది లో, ఇది హై, ఇది చీప్, ఇది బాగుంది, లేకపోతే ఇది ఎక్కువ ఇది తక్కువ, అట్లాంటి భేదభావాలు లేకుండా వస్తువుల్లో కానీ మనుషుల్లో కానీ అందరి పట్ల అన్నిటి పట్ల సమదృష్టి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయటం అనేది కామన్గా వచ్చేస్తుంది. యూ డోంట్ అంటే వీళ్ళకి ఉందా, వీళ్ళ మన క్యాస్టా, మన లెవెలా, మన ఇదా, అట్లా అంతా చూసుకోకుండా ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్గా ప్రేమగా చూడగలుగుతాం. డూ దే బిలాంగ్ టు అస్, డూ దే నాట్ బిలాంగ్ టు అస్ అనేది ఉండదన్నమాట. ఆర్ వి ఎట్ దట్ స్టేట్ ఉంటే థర్డ్ సిద్ధి మనకు వచ్చినట్లే. చతుర్థి తుల్యతా తేషాం ఆయుష్ సుఖ దుఃఖయోహో. అంటే ఇందాక చెప్పుకున్నాం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు అణిగిపోకుండా, ఆయుష్ ఉన్నంత కాలము ఒకే రకమైన మానసిక ప్రశాంతత. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, నా మెంటల్ పీస్ని నా ఎక్స్టర్నల్గా జరిగే థింగ్స్ ఏవి డిస్టర్బ్ చేయవు అనే ఒక మెంటాలిటీ ఉండేవాళ్ళు, అంటే నువ్వు ఏ నెగటివ్లో కూడా పాజిటివ్ చూడగలుగుతున్నావు అనమాట. అట్లాంటిది వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి ఈ ఫోర్త్ సిద్ధి వచ్చినట్లే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఆయుష్ అని అన్నారు కదా, దే డోంట్ వరీ టూ మచ్ అబౌట్ లాంజివిటీ. ఎన్నేళ్ళు బ్రతికుతాను, ఇంకా బ్రతికిపోవాలి, తెగ బ్రతికేయాలి, మన వాళ్ళని చూసేయాలి, ముని వాళ్ళని చూసేయాలి అనే ఆత్రపడిపోరు. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉంది, ఉన్నంత కాలం లెట్స్ మేక్ ఇట్ కౌంట్ అనే థాట్ ప్రాసెస్ తోటి ఉంటుంది అనమాట. అది ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాలి. అవర్ క్లాక్ ఈజ్ టికింగ్, ఎక్స్పైరీ డేట్ అక్కడ సెట్ అయిపోయింది, వీ కాంట్ సీ ఇట్, బట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ అవర్ డెత్. అంటే ఎంత టైం ఉందో తెలియదు, ఇట్స్ అ బ్లైండ్ స్పాట్ ఫర్ అస్. సో మనం ఏం చేయాలి, ఎంత ఉందో తెలియదు కనుక మేక్ ఇట్ కౌంట్ నౌ, ఇప్పుడే బుద్ధి ఉన్నప్పుడే. ఓకే, తర్వాత కాంతేర్ బలస్య బాహుళ్యం విశోకానామ పంచమి. ఫిఫ్త్ది ఏంటి అంటే విశోకం, అంటే శోకం లేని స్థితి. అంటే ఎప్పుడు ఇందాక చెప్పుకున్న వాటికే యాడ్ అవుతూ ఉంటుంది. ప్రసన్నంగా ఉండటము, ప్రశాంతంగా ఉండటము, కాంతివంతంగా ఉండటం. సో నిన్ననే అనుకుంటాను ఏదో నండూరి గారిది ఏదో ఒక వీడియో సంథింగ్ నేను వింటూ పని చేసుకుంటున్నాను, యాక్చువల్లీ గిన్నెలతో అనుకుంటున్నాను. అయితే మహనీయుల చరిత్రలోనే ఏదో చెప్తున్నారు, అందులో ఒక ఆయన గురించి చెప్తూ ఆయనకి అమ్మవారు చెప్పింది, రేపటి నుంచి నీ ప్రారంభం అంటే నువ్వు అనుభవించాల్సిన ప్రారంభం ఇంత ఉంది, రేపటి నుంచి నీకు ఇట్లా టైం బాగోదు అని కనుక తెలిసింది. బికాస్ హీఈస్ హ్యావింగ్ దోస్ కాన్వర్సేషన్స్, అమ్మతో అంత క్లోజ్ కనుక. చెప్పి అమ్మనింది, చాలా కష్టపడతావు నాన్న, నిన్నంత కష్టంలో చూడటం నాకు కూడా బాధగానే ఉంటుంది, పోనీ నువ్వు ఓకే అని అంటే నీకు కొన్ని జన్మలకి ఇది డివైడ్ చేసి సో దట్ ఇట్స్ బేరబుల్, రైట్? లైక్ దట్స్ ఆల్వేస్ అన్ ఆప్షన్. ఇంకా కర్మలు అంటే ఇంకో జన్మలు ఇచ్చి డివైడ్ చేసి ఇస్తాను, పోనీ ఇవ్వనా అంటే, వద్దు తల్లి, ఎంత ప్రారంధం నాకు రాసి పెట్టుందో గివ్ ఇట్ ఆల్ నౌ,
మనం కూడా అదే కోరుకోవాలి. అమ్మ కాళ్ళు పట్టుకోవడం తెలిసిన ఈ జన్మలో ఈ బుద్ధి ఉన్నప్పుడే ఏమిస్తావో ఇచ్చేసే తల్లి, కష్టము నష్టము ఏదైనా ఇచ్చేసే. ఇప్పుడు అంతా నా లైఫ్ సుఖంగా కావాలి, మంచిగా జరగాలి మంచిగా జరగాలి మంచిగా జరగాలి అని మనం అనుకున్నంత కాలం మెచ్యూరిటీ లేదు నా దృష్టిలో. అయితే ఏదైనా కోరుకుంటూ పూజలు చేసే వాళ్ళకి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇంకా రాలేదనే చెప్పుకోవాలి. ఓకే, అలానే మనం కష్టాలు ఇచ్చేసేయి అనేంత మెచ్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏది జరగాలో అది జరగని తల్లి. ఐ వోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఆ కర్మ ఫలాల్ని నువ్వు ఏదైతే ఇస్తున్నావో లెట్ ఇట్ హ్యాపెన్ యాజ్ యూ ప్లాన్ ఇట్, జస్ట్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సేల్ త్రూ ఇట్ అని అనుకోవాలి. సో మర్చిపోయాను, ఆయన ఇది చెప్తే ఆయన అలాగా ఆ ప్రారంభం ఇచ్చేసేయని అన్నమాట. సో ఆయన వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పారట, రేపటి నుంచి నా పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది, యూ డోంట్ ఫీల్ బ్యాడ్, ఇట్ ఈస్ మై ప్రారంభం, నేను అనుభవిస్తాను, అది ఉన్నంతకాలం అలా ఉంటుంది అని చెప్పారట. సో హీ వాజ్ ప్రిపేర్డ్. అయితే అలాగా ఆయన చాలా బాధపడ్డారట, బెడ్ రిడన్ గా ఉన్నారట, చాలా నెలలో మరెంతో అలా బాధపడుతున్నారు. కానీ అలాంటి పొజిషన్ లో ఆయనకి ఫోటో తీసింది ఒకటి చూపించారు. సో లైక్ నేను వింటూ ఉన్నాను, మధ్యలో గబగబా ఆపి వెళ్ళి మళ్ళీ రివైండ్ చేసుకొని ఆ ఫోటో చూసాను నేను. ఎందుకంటే వింటున్నాను, ఆయన ఫోటో ఉంది ఇక్కడ అని చెప్పారు. లైక్ ఐ హ్యాడ్ టు స్టాప్ అండ్ గో వాచ్ ఇట్. ఆయన మొహం ఎంత మెరిసిపోతోందో తెలుసా, ఎంత కాంతివంతంగా ఉంది అని అంటే అది కదా నాకు ఇప్పుడు చెప్తుంటే ఆ కాంతేర్ బలస్య బాహుళ్యం అని అంటే ఆ శోక నీ బాడీ అనుభవిస్తోంది కానీ నీ మనసు అమ్మతోటి యూనిఫై అయి ఉంది అక్కడ. ఓన్లీ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ ప్రొజెక్టింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఫేస్. ఎంత బాగా అనిపించిందంటే అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనకి టు గెట్ ఇన్స్పైర్డ్. ఓకే, బట్ అది అలా ఉంటుందిట మనకుందా ఆ కాంతి, ఆ బలము, ఆ ఏంటి ఆ విశోకము, ఆ కాంతి అనేవి మనకున్నాయా లేదా చూసుకోవచ్చు. 6th పరమాత్మ పరత్వేన తపో ధ్యాన నిష్ఠత షష్ఠి. అంటే ధ్యానానికి కూర్చుంటే ఆ పరతత్వం మీద దృష్టి నిలుస్తుంది, అదొక సిద్ధి. ఓకే, మనకు తెలుసు మనం ఎంత కూర్చున్నాము ధ్యానంలో అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ గైస్, నేను చెప్తున్నాను. కూర్చున్నాను అని అంటే ఎక్కడ లేని ఆలోచనలు, భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ అప్పుడే వస్తాయి. స్ట్రగ్లింగ్ టు మేక్ ప్రోగ్రెస్. అమ్మకే శరణు, అమ్మే అనుగ్రహించాలి, అమ్మే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. టేక్ యువర్ బాడీ, సిట్ దేర్, ట్రై, అంతే. ఓకే, సో విల్ డూ దట్. అలాగా కూర్చుంటే అలా చెక్కు చెదరకుండా మనస్సు ధ్యానం నిలవగలుగుతోందా అని అంటే అది ఈ ధ్యాన నిష్ఠత అనేది షష్ఠి సిద్ధి. 6th నికామచారిత్వం సప్తమి సిద్ధి రుచ్యతే. అంటే నికామచారిత్వం అంటే సంకల్ప మాత్రంతో ఎక్కడికన్నా వెళ్ళగలగటం. మనం చూసాము, ఒక స్వామీజీ ఇక్కడ ఉన్నారు, అవధూతలు గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఉంటారు, తర్వాత ఇంకో క్షణంలో ఇంకో చోట ఉంటారు, అది పాసిబుల్ అని అంటే ఎస్ పాసిబుల్. ఓకే, బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది యోగ సాధన మనకు సంబంధించి, అంటే చేసే వాళ్ళకి సాధకులకు సంబంధించిన అని చెప్తున్నాం కనుక ఇక్కడ ఏంటి అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఫిజికలీ ఇక్కడ డిసపియర్ అయిపోయి ఇంకో చోట ఉండటం అలా అని కాదు. కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు ఇప్పుడు నేను కూర్చుని నేను కైలాసానికి వెళ్ళి శివుడికి పూజ చేస్తున్నట్లుగా ధ్యానిస్తున్నాను అని అనుకుంటే, ఇందాక అనుకున్నాం కదా ధ్యాన నిష్ఠత అని, ఆ ధ్యాన నిష్ఠత నీకు కలుగుతుంది. యు విల్ బీ ఇన్ కైలాసం సిట్టింగ్ దేర్ అండ్ వర్షిపింగ్ గాడ్ డైరెక్ట్లీ అనమాట. సో అది ఈ నికామచారిత్వం అనేది ఈ సప్తమి స్థితి. తర్వాత అష్టమి చ తథా ప్రోక్త యత్ర క్వచన శాయితే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా నువ్వు చక్కగా ప్రశాంతంగా విశ్రామంగా ఉంటావు. నీకంటే ఎలా చెప్పాలి, ఒక సమాన స్థితి. ఇందాక సమదృష్టి అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ సమాన స్థితి అంటే నిన్ను తీసుకుని వెళ్ళి ఒక లగ్జూరియస్ బిల్డింగ్ లో పెట్టినా, లేకపోతే తీసుకుని వెళ్ళి ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు ఒక గుహలో బండ మీద పడుకున్నారట. డజంట్ మ్యాటర్ ఆ స్టేట్కి వెళ్ళాక, అంటే వాళ్ళకి అది సిద్ధించింది అని అర్థం. డజంట్ మ్యాటర్ నాకు లగ్జరీ ఉందా లేకపోతే ఇంకోటి ఉందా, అమ్మ ఒళ్ళో పడుకున్నట్లు నేను ఫీల్ అవుతున్నాను అని అనుకుంటే ఎక్కడున్నా షుడెంట్ మ్యాటర్. మనం ఎవరో అక్కడ లేము, రైట్? అందుకే మనకి ఇంత ఇది కావాలి అది కావాలి, నాకు ఈ దిండు లేకపోతే నిద్ర పట్టదు, దిండు కాదు కానీ ఫ్యాన్ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదు లాంటి పిచ్చి పిచ్చివి నాకే ఉన్నాయి. సో మనం అంత అల్పులం అనమాట. బట్ అలాగా సర్వవ్యాపకమైన పరమాత్మ ఎక్కడ ఉన్నా పరమాత్మే అని అనుకునే వాళ్ళకి అంత సమాన స్థితే, ఇంకేమీ ఉండదు. సో అలాగా ఈ సిద్ధులన్నీ వస్తే మహాసిద్ధి.
ఓకే, ఇవన్నీ ఇండివిజువల్గా సిద్ధులు చూసాము. యోగపరంగా సాధన చేస్తూ వెళ్ళే వాళ్ళకి వచ్చే ప్రోగ్రెస్లో ఒక్కొక్క సిద్ధిని దాటుకుంటూ వస్తారు. ఇవన్నీ నువ్వు దాటిపోతే మహాసిద్ధి ఎప్పుడు ఆ భేదం అనేది మనం తెలుసుకున్న నాడున వచ్చేది మహాసిద్ధి. ఏంటి మహాసిద్ధి? మనకి ఎప్పుడైనా సరే జీవన్ ముక్తి, ఇప్పుడు మనకి సిద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి అని చెప్తాం. అంటే ఆ సిద్ధినిచ్చే లక్ష్మి ఏంటి? ఆ సిద్ధి మహాసిద్ధి, మోక్షం. మోక్షాన్ని మించిన మహాసిద్ధి ఆర్ మహాఫలం మనకు ప్రాప్తించాల్సింది ఇంకొకటి లేదు. అగైన్ మోక్షం డజంట్ మీన్ దట్ వీఆర్ డైయింగ్, బట్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అస్ యాజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ. ఆ అభేదాన్ని మన అనుభవానికి తెచ్చుకున్నప్పుడు మోక్షం వచ్చేసింది మనకి. సో జీవన్ముక్తి ఈజ్ పాసిబుల్. ఓకే, సో ఆ మహాసిద్ధి పొందిన వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే, ఇంకా మనం ఈ సాధన చేస్తూ ఉండే ఈ ప్రాసెస్లో సాధకుడు నేను వేరు, సాధన నేను చేసే ప్రాక్టీస్, నేను చేసే ప్రాక్టీస్ ఎవరి గురించి అయితే చేస్తున్నానో సాధ్య వస్తువు అది అమ్మవారు అనే మూడు ఉన్నాయి. ఈ సిద్ధి అనేది కలిగినప్పుడు ఈ త్రిపుటి పోతుంది. there is only siddhi, only abhedham, only union with that paramatma అన్నమాట. ఉన్నది ఒక్కటే పరమాత్మే, నేను కూడా పరమాత్మే, అహం బ్రహ్మస్మి అనేది అప్పుడు రియలైజేషన్కి మనకి అలా వస్తుంది అనమాట. సో ద్వైతం అనేది అప్పటికి పూర్తిగా పోతుంది. అది మహాసిద్ధి. అది ఆ సిద్ధిదాత్రి. మనము నవరాత్రుల్లో, దుర్గా నవరాత్రుల్లో సిద్ధిదాత్రి అనే అమ్మవారి అవతారాన్ని కూడా పూజ చేస్తాం. ఆ సిద్ధిదాత్రి అయిన అమ్మవారే మనకు ఆ సిద్ధిని ఎప్పటికైనా ప్రసాదించాలి అని కోరుకుంటూ విల్ కంక్లూడ్ ద క్లాస్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.